హలో గైస్, ఈ రోజు వీడియోలో ద బాయ్స్ సీజన్ 3 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ప్రీవియస్ 2 సీజన్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ప్రీవియస్లీ సీజన్ 2 లాస్ట్లో కాంగ్రెస్ ఉమెన్ అయిన విక్టోరియా న్యూమన్ సూపర్ పవర్స్ ఉన్న ఒక సూప్ అని ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అండ్ సీజన్ 2లో హెడ్ బ్లాస్ట్ అయ్యి చనిపోయిన వాళ్ళందరూ విక్టోరియా న్యూమన్ వల్లే చనిపోయారని మనకి తెలుస్తుంది. అండ్ తర్వాత తను ఫెడరల్ బ్యూరో ఆఫ్ సూపర్ హ్యూమన్ అఫైర్స్ అనే ఒక గవర్నమెంట్ ఏజెన్సీ స్టార్ట్ చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న సూపర్ హీరోస్ ని అరెస్ట్ చేయించి జైలుకు పంపిస్తూ ఉంటుంది. అండ్ హ్యూయి కూడా ఆ ఏజెన్సీలో జాబ్ లో జాయిన్ అవుతాడు. అండ్ ఇది జరిగిన 1 year తర్వాత సీజన్ 3 స్టార్ట్ అవుతుంది. సీజన్ 3 స్టార్టింగ్ లో డాన్ ఆఫ్ 7 మూవీ యొక్క ప్రీమియర్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఆ మూవీ మరేదో కాదు, సీజన్ 2లో ఈ సూపర్ హీరోస్ ని పెట్టి ఒక మూవీ తీశారు కదా, ఆ మూవీ ఇప్పుడు రిలీజ్ అయిందనమాట. అండ్ సీజన్ 2లో స్టామ్ ఫ్రంట్ గురించి నిజం తెలిసిన తర్వాత మూవీలో చాలా చేంజెస్ చేసి స్టామ్ ఫ్రంట్ ని విలన్ గా చూపిస్తారు. అండ్ హోమ్ ల్యాండర్ థియేటర్ లో అసలు ఏంట్రా ఈ దరిద్రం అన్నట్టు చూస్తూ ఉంటాడు. అండ్ ఈ మూవీ ప్రీమియర్ కి సూపర్ హీరోస్ అందరూ వస్తారు. అండ్ ఈ మూవీని ప్రమోట్ చేస్తూ ఉంటారు. అండ్ స్టార్లైట్ అండ్ హ్యూయి కలిసి మీడియా ముందుకు వస్తారు. అండ్ వాళ్ళిద్దరూ ప్రెసెంట్ పబ్లిక్లీ డేట్ చేస్తున్నారు. అండ్ వాట్ కంపెనీ యొక్క సీఈఓ అయిన స్టాన్ ఎడ్గర్ విక్టోరియాతో కలిసి మీడియా ముందు మాట్లాడుతూ ఉంటాడు. అండ్ విక్టోరియా యొక్క ఏజెన్సీతో కలిసి పనిచేయడానికి అతను ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టు ఎడ్గర్ చెప్తాడు. అండ్ వీళ్ళు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు రిపోర్టర్స్ లో ఉన్న ఒక పర్సన్ విక్టోరియా న్యూమన్ ని చూసి నాదియా నాదియా అని పిలుస్తూ ఉంటాడు. కానీ తను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. అండ్ హ్యూయి అది చూసి అతను ఎందుకు అలా పిలుస్తున్నాడు అని కన్ఫ్యూజ్ అవుతాడు. అండ్ మూవీ రిలీజ్ అయిన సంతోషంలో మూవీ యొక్క డైరెక్టర్ అండ్ యాష్లీ వీళ్ళిద్దరూ బాత్రూమ్ లో ప్రేమించుకుంటూ ఉంటారు. అండ్ ఆ డైరెక్టర్ ఆనందంలో ఉప్పొంగిపోయి యాష్లీ జుట్టు పట్టుకుంటాడు. అప్పుడు తన జుట్టు ఊడిపోతుంది. యాక్చువల్లీ సీజన్ 2 నుంచే తన జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అండ్ దానికి రీజన్ ఏంటి అండ్ తను ఏం చేయబోతుందో మనకి తర్వాత తెలుస్తుంది. అండ్ హ్యూయి టాయిలెట్ దగ్గరకు వచ్చినప్పుడు అతన్ని కలవడానికి బిల్లీ బుచ్చర్ వస్తాడు. అండ్ ప్రెసెంట్ హ్యూయి విక్టోరియా న్యూమన్ యొక్క ఏజెన్సీ కోసం పనిచేస్తున్నాడు. అండ్ అతను విక్టోరియా న్యూమన్ యొక్క అసిస్టెంట్ కూడా. అండ్ ప్రెసెంట్ ద బాయ్స్ టీమ్ కూడా ఆ ఏజెన్సీ కోసం పనిచేస్తున్నారు. అండ్ వీళ్ళందరూ కలిసి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న సూపర్ హీరోస్ ని పట్టుకుంటూ ఉంటారు. అండ్ ప్రెసెంట్ వీళ్ళు వెతుకుతున్న సూప్ యొక్క ఇంట్లో పార్టీ జరుగుతుందని హ్యూయి చెప్తాడు. సో ఆ సూప్ ని పట్టుకోవడానికి ది బాయ్స్ టీమ్ ని అక్కడికి వెళ్ళమని హ్యూయి పర్మిషన్ ఇస్తాడు. అండ్ తర్వాత ఫ్రెంచీ కిమికో ఆ పార్టీ దగ్గరికి వెళ్తారు. అండ్ బుచ్చర్ వాళ్ళని బయట నుంచి మానిటర్ చేస్తూ ఉంటాడు. అండ్ ప్రెసెంట్ వీళ్ళు టెర్మైట్ అనే ఒక సూప్ కోసం వెతుకుతున్నారు. అండ్ ఆ టెర్మైట్ తన పార్ట్నర్ తో కలిసి రూమ్ లోకి వెళ్తాడు. అండ్ వీళ్ళు బాగా మత్తులో మునిగిపోయి ఉంటారు. అండ్ ఈ టెర్మైట్ కి యాంట్ మ్యాన్ లాగా చిన్నగా మారే పవర్ ఉంటుంది. సో అతను చీమ సైజ్ లో మారిపోయి తన పార్ట్నర్ యొక్క పురుషాంగంలోకి వెళ్తాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎస్, మీరు విన్నది నిజమే. అతను పురుషాంగంలోకి వెళ్తాడు. ఏం చేద్దాం, వాళ్ళ ఫ్యాంటసీస్ అలా ఉన్నాయి మరి. కానీ తర్వాత అతనికి తుమ్ము వస్తుంది. సో అతను ఒక్కసారిగా పెద్దగా మారిపోతాడు. దానివల్ల అతను తన పార్ట్నర్ యొక్క బాడీని చీల్చుకుంటూ బయటకు వస్తాడు. అండ్ తన పార్ట్నర్ 2 ముక్కలైపోతాడు. అది చూసి టెర్మైట్ గట్టిగా అరుస్తాడు. అది విని ఫ్రెంచీ లోపలికి వస్తాడు. అండ్ ఫ్రెంచీ ఇదంతా చూసేశాడు కాబట్టి టెర్మైట్ చిన్నగా మారిపోయి ఫ్రెంచీ ప్యాంట్ లో దూరిపోతాడు. అండ్ ఫ్రెంచీని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఇంతలో కిమికో వచ్చి ఫ్రెంచీ ప్యాంట్ లోంచి టెర్మైట్ ని బయటికి తీస్తుంది. కానీ టెర్మైట్ వాళ్ళిద్దరిని కూడా నాకౌట్ చేస్తాడు. అండ్ తర్వాత అతను ఫ్రెంచీ నోటి లోపలికి వెళ్తున్నప్పుడు బిల్లీ అక్కడికి వచ్చి అతన్ని ఒక డ్రగ్ ప్యాకెట్ లో బంధిస్తాడు. అండ్ టెర్మైట్ మత్తులో మునిగిపోయి ఉంటాడు. అండ్ బిల్లీ అతన్ని చంపేద్దాం అనుకుంటాడు. కానీ తర్వాత అతన్ని బ్యూరోకి అప్పచెప్దాం అనుకుంటారు. అండ్ తర్వాత రోజు హ్యూయి బ్యూరోకి వెళ్తాడు. అండ్ అక్కడ ఆ రిపోర్టర్ ఉంటాడు. అండ్ అతను విక్టోరియా కోసం వచ్చాడని చెప్తాడు. అండ్ తన పేరు నాదియా అని, అండ్ తను ఇతని ఫ్రెండ్ అని కూడా చెప్తూ ఉంటాడు. కానీ సెక్యూరిటీ వాళ్ళు అతన్ని బయటికి పంపించేస్తారు. అండ్ ఇంకోవైపు బిల్లీ బుచ్చర్ రయాన్ ని కలవడానికి వెళ్తాడు. అండ్ రయాన్ ఇప్పుడు మ్యాలరీ దగ్గర ఫుల్ టైట్ సెక్యూరిటీలో ఉంటాడు. అండ్ బుచ్చర్ రయాన్ ని కలిసి అతనితో కాసేపు టైం స్పెండ్ చేసి వస్తాడు. అండ్ మ్యాలరీ బుచ్చర్ తో మాట్లాడుతూ బుచ్చర్ యొక్క బిహేవియర్ లో ఇప్పుడు చాలా మార్పు వచ్చిందని తను చెప్తుంది. అండ్ ఇంకోవైపు డీప్ ఆ చర్చి గ్రూప్ నుంచి బయటకు వచ్చేసాడు. అండ్ తన వైఫ్ తో కలిసి ఒక బుక్ కూడా రాశాడు. అండ్ ప్రెసెంట్ అతను ఆ బుక్ ని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చాడు. అండ్ దాని గురించి హోమ్ ల్యాండర్ కి చెప్తాడు. కానీ హోమ్ ల్యాండర్ చాలా కోపంగా ఉంటాడు. అది చూసి డీప్ భయపడిపోతాడు. అండ్ ఇంకోవైపు స్టాన్ ఎడ్గర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ అయిన రాబర్ట్ సింగర్ ని కలుస్తాడు. అండ్ కాంపౌండ్ వి సీరం కి అప్డేటెడ్ వర్షన్ అయిన V24 అనే ఒక సీరం ని వాళ్ళకి అమ్మడానికి ట్రై చేస్తాడు. అండ్ ఈ V24 యూస్ చేస్తే 24 hours పాటు సూపర్ పవర్స్ ఉంటాయని స్టాన్ ఎడ్గర్ చెప్తాడు. అంటే ఇది సూపర్ పవర్స్ పొందడానికి ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్ లాంటిదన్నమాట. అండ్ దీనివల్ల వాట్ కంపెనీకి లాభం ఉంటుంది. ఎలా అంటే కాంపౌండ్ వి తీసుకుంటే ఒకేసారి సూపర్ పవర్స్ వచ్చేస్తాయి. దానివల్ల వాట్ కంపెనీకి పెద్దగా లాభం రాదు. అదే ఈ V24 అయితే 24 hours మాత్రమే పనిచేస్తుంది. సో వీళ్ళు ఎక్కువ సీరమ్స్ అమ్ముకోవచ్చు అనమాట. దానివల్ల వాట్ కంపెనీకి ఎక్కువ లాభం, ఎక్కువ డబ్బులు వస్తాయి. అందుకే స్టాన్ ఎడ్గర్ ఈ V24 ని డిఫెన్స్ వాళ్ళకి అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ వాట్ కంపెనీ వాళ్ళు ఆ 7 సూపర్ హీరోస్ మీద ఆధారపడి వాళ్ళని పెంచి పోషించడం వల్ల కంపెనీకి పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. సో ఇప్పుడు స్టాన్ ఎడ్గర్ ఈ వాట్ కంపెనీని ఒక డిఫెన్స్ ఫార్మాసిటికల్ కంపెనీగా మార్చడానికి ట్రై చేస్తున్నట్టు
రాబర్ట్ సింగర్ కి చెప్తాడు. అండ్ ఇంకోవైపు ప్రీవియస్లీ ద బాయ్స్ టీమ్ టెర్మైట్ ని పట్టుకున్నారు కదా, అతని బాడీలో డ్రగ్ ఓవర్ డోస్ అవ్వడం వల్ల అథారిటీస్ వాళ్ళు అతన్ని జైలుకి పంపించకుండా రీహాబిలిటేషన్ సెంటర్ కి పంపిస్తున్నారు అని విక్టోరియా హ్యూయికి చెప్తుంది. అండ్ బుచ్చర్ టెర్మైట్ ని డ్రగ్స్ ఉన్న ప్యాకెట్ లో పట్టుకోవడం వల్లే ఇదంతా జరిగిందని విక్టోరియా హ్యూయికి చెప్తుంది. అండ్ హ్యూయి దీని గురించి బిల్లీ బుచ్చర్ కి చెప్తాడు. అండ్ అంత కష్టపడి పట్టుకున్న వాడిని అంత సింపుల్ గా వదిలేశారని బిల్లీ బుచ్చర్ చాలా కోప్పడతాడు. అండ్ ఇంకోవైపు స్టాన్ ఎడ్గర్ హోమ్లాండర్ అండ్ స్టార్లైట్ ని కలుస్తాడు. అండ్ స్టార్లైట్ ని ద 7 టీమ్ కి కో కెప్టెన్ చేయబోతున్నాను అని ఆఫర్ ఇస్తాడు. కానీ హోమ్లాండర్ కోపంగా ఉండటం చూసి స్టార్లైట్ భయపడిపోతుంది అండ్ కొంచెం టైం తీసుకుని డెసిషన్ తీసుకుంటా అని చెప్తుంది. అండ్ ఇంకోవైపు వాట్ కంపెనీ వాళ్ళు ద 7 టీమ్ లో కొత్త సూపర్ హీరోస్ ని రిక్రూట్ చేసుకోవడానికి ఒక రియాలిటీ షో కండక్ట్ చేస్తారు. అందులో సూపర్ సోనిక్ అనే ఒక సూపర్ హీరోకి పబ్లిక్ నుంచి ఎక్కువ సపోర్ట్ దొరుకుతుంది. అండ్ ఈ సూపర్ సోనిక్ స్టార్లైట్ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనమాట. సో వీళ్ళు క్లోజ్ గా ఉండడం చూసి హ్యూయి జెలస్ ఫీల్ అవుతాడు. అండ్ తర్వాత స్టార్లైట్ హ్యూయితో మాట్లాడుతుంది అండ్ 7 టీమ్ కి కో కెప్టెన్ అవ్వడానికి సిద్ధపడుతుంది. కానీ అలా చేయడం తనకి రిస్క్ ఏమో అని హ్యూయి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ తర్వాత స్టాన్ ఎడ్గర్ స్టార్లైట్ ని అఫీషియల్ గా కో కెప్టెన్ చేస్తాడు. సో హోమ్లాండర్ కి ఫుల్ కోపం వస్తుంది. అండ్ ఆ కోపాన్ని ఏ ట్రైన్ మీద చూపిస్తాడు. అండ్ ఏ ట్రైన్ బాగా తిని లావ్ అయిపోతున్నాడు అని అతని మీద కోపడతాడు. అండ్ మ్యాగీ అదంతా చూస్తుంది. అండ్ తర్వాత బుచ్చర్ ని కాంటాక్ట్ అవుతుంది. అండ్ తర్వాత హోమ్లాండర్ స్టామ్ ఫ్రంట్ దగ్గరికి వెళ్తాడు. అండ్ తను సీజన్ 2 లో గాయపడి 2 కాళ్ళు ఒక చెయ్యి పోగొట్టుకుంది కదా, సో తను 1 year నుంచి బెడ్ మీదే ఉంటుంది. బట్ తను ఇప్పుడు కూడా నాజీ ఆర్మీ క్రియేట్ చేసి ప్రపంచాన్ని శాసించాలి అనుకుంటూ ఉంటుంది. అండ్ హోమ్లాండర్ స్టార్లైట్ కో కెప్టెన్ అయింది అని స్టామ్ ఫ్రంట్ కి చెప్తాడు. అండ్ తర్వాత తన చేత్తో మాస్టర్బైట్ చేయించుకుంటాడు. అండ్ ఇంకోవైపు మ్యాగీ బుచ్చర్ ని కలిసి అతనికి సోల్జర్ బాయ్ అనే ఒక సూప్ కి సంబంధించిన ఫైల్ ఇస్తుంది. అండ్ ఈ సోల్జర్ బాయ్ 1980s టైం పీరియడ్ లో పే బ్యాక్ అనే ఒక సూప్ టీమ్ లో మెంబర్ గా ఉండేవాడు. అండ్ అతను 1983లో ఒక స్పెషల్ వెపన్ వల్ల చనిపోయాడు అని మ్యాగీ భావిస్తూ ఉంటుంది. సో ఆ వెపన్ ఏంటో కనిపెడితే దాన్ని ఉపయోగించి హోమ్లాండర్ ని కూడా చంపేయొచ్చు అని తను చెప్తుంది. అండ్ ఆ పే బ్యాక్ టీమ్ లో క్రిమ్సన్ కౌంటెస్ అండ్ గన్ పౌడర్ అనే 2 సూప్స్ ఉంటారు. వీళ్ళు సోల్జర్ బాయ్ కి చాలా క్లోజ్ అనమాట. సో వాళ్ళని వెతికి పట్టుకుంటే సోల్జర్ బాయ్ ఎలా చనిపోయాడో తెలుసుకోవచ్చు అని మ్యాగీ చెప్తుంది. అండ్ తర్వాత మ్యాగీ V24 సీరం కి సంబంధించిన 3 షాట్స్ బుచ్చర్ కి ఇస్తుంది. అండ్ అవసరం వచ్చినప్పుడు వాటిని యూజ్ చేస్తే వాటి వల్ల 24 hours పాటు సూపర్ పవర్స్ వస్తాయని చెప్తుంది. అండ్ ఇంకోవైపు మదర్స్ మిల్క్ బాయ్స్ టీమ్ నుంచి సెపరేట్ అయ్యి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు. అండ్ అతను కూడా చాలా కాలంగా సోల్జర్ బాయ్ టీం కోసం వెతుకుతున్నాడు అని మనకి తెలుస్తుంది. ఎందుకంటే సోల్జర్ బాయ్ టీం వల్ల అతను తన ఫ్యామిలీని కోల్పోయాడు. అందుకే వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాడు. అండ్ ఇంకోవైపు ఆ రిపోర్టర్స్ లో కనిపించిన పర్సన్ విక్టోరియాని చూసి నాదియా అని పిలుస్తూ తన వెంట వెళ్తాడు. అండ్ హ్యూయి అది చూసి తను కూడా వాళ్ళని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. అండ్ ఒక స్ట్రీట్ దగ్గర దాక్కొని వాళ్ళని గమనిస్తాడు. అండ్ విక్టోరియాని ఫాలో చేస్తున్న పర్సన్ పేరు టోనీ అనమాట. అండ్ అతను విక్టోరియా యొక్క పాత ఫ్రెండ్. అండ్ విక్టోరియా అతనితో చెప్తుంది, ఇప్పుడు నా పేరు నాదియా కాదు విక్టోరియా, సో నా వెంట రావద్దు అని అతనికి చెప్తుంది. అప్పుడు టోనీ చెప్తాడు, నీ దగ్గర ఇప్పుడు చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఉంది, సో రెడ్ రివర్ ఇన్స్టిట్యూట్ గురించి అందరి ముందు చెప్పేయచ్చు కదా అని అడుగుతాడు. కానీ విక్టోరియా దానికి ఒప్పుకోదు. అండ్ తన పవర్స్ ఉపయోగించి టోనీ యొక్క హెడ్ బ్లాస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ టోనీ ముందే పసిగట్టి తన పవర్స్ ఉపయోగించి విక్టోరియాని దూరంగా నెట్టేస్తాడు. అండ్ తర్వాత వీళ్ళ మధ్య గొడవ జరుగుతుంది. అండ్ ఆ గొడవలో విక్టోరియా టోనీ యొక్క హెడ్ బ్లాస్ట్ చేసి తనని చంపేస్తుంది. అండ్ తర్వాత అతని బాడీ కూడా బ్లాస్ట్ చేసి ముక్కలు చేస్తుంది. అండ్ హ్యూయి అదంతా సీక్రెట్ గా దాక్కుని చూస్తాడు. అండ్ ఇంకోవైపు డీప్ బుక్ రాయడంతో పాటు ఒక మూవీ కూడా తీస్తాడు. అండ్ తన పబ్లిసిటీ పెంచుకుంటూ ఉంటాడు. అండ్ హ్యూయి విక్టోరియా గురించి అండ్ రెడ్ రివర్ గురించి స్టార్లైట్ కి చెప్పేస్తాడు. అండ్ వీళ్ళు తన గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామని అనుకుంటారు. అండ్ బుచ్చర్ హెల్ప్ కోసం ఎంఎం దగ్గరికి వెళ్తాడు. అండ్ సోల్జర్ బాయ్ ని చంపిన వెపన్ దొరికితే దాన్ని యూజ్ చేసి హోమ్లాండర్ ని కూడా చంపొచ్చు అని చెప్తాడు. అండ్ ఎంఎం ని మళ్ళీ టీమ్ లో జాయిన్ అవ్వమని చెప్తాడు. కానీ ఎంఎం మాత్రం తన కూతురు కోసం వీటన్నిటికీ దూరంగా ఉండాలి అనుకుంటాడు. సో టీమ్ లో జాయిన్ అవ్వడానికి ఒప్పుకోడు. కానీ బుచ్చర్ వెళ్ళేటప్పుడు అతనికి ఒక ఫైల్ ఇస్తాడు. అందులో సోల్జర్ బాయ్ కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇంకోవైపు ఫ్రెంచి అండ్ కిమికో సోల్జర్ బాయ్ యొక్క టీం మెంబర్ అయిన క్రిమ్సన్ కౌంటెస్ ని వెతుక్కుంటూ వెళ్తారు. అండ్ తన దగ్గరికి వెళ్లి తనని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. కానీ తను తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతుంది. అండ్ ఆ ప్రాసెస్ లో క్రిమ్సన్ కౌంటెస్ వల్ల ఒక పర్సన్ కూడా చనిపోతాడు. అండ్ ఇంకోవైపు హ్యూయి రెడ్ రివర్ ఇన్స్టిట్యూట్ కి వెళ్తాడు. అక్కడ సూపర్ పవర్స్ ఉన్న అనాథ పిల్లలు ఉంటారు. అండ్ హ్యూయి స్టార్లైట్ యొక్క బాయ్ ఫ్రెండ్ అని అక్కడున్న వార్డెన్ కి తెలుస్తుంది. సో తను అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. కానీ హ్యూయి మాత్రం నేను స్టార్లైట్ కలిసి ఒక పిల్లాన్ని అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటున్నామని అబద్ధం చెప్తాడు. సో ఆ వార్డెన్ అక్కడున్న పిల్లలందరికీ సంబంధించిన లిస్టు చూపిస్తుంది. అండ్ ఆ టైంలో హ్యూయి సీక్రెట్ గా మొత్తం ఇన్ఫర్మేషన్ కాపీ చేసుకుంటాడు. తర్వాత ఆ డేటాబేస్ చూసినప్పుడు విక్టోరియా న్యూమన్ కి సంబంధించిన చిన్నప్పటి వీడియోస్ కనిపిస్తాయి. అండ్ తన పేరు నాదియా అని అండ్ సీజన్ 2లో ఆ హెడ్ బ్లాస్ట్ చేసిన సూప్ కూడా తనే అని హ్యూయికి తెలుస్తుంది. అండ్ ఆ వీడియోలో స్టాన్ ఎడ్గర్ కూడా ఉంటాడు. అండ్ అతను నాదియాని అడాప్ట్ చేసుకుంటాడు. సో స్టార్టింగ్ నుంచే వీళ్ళిద్దరూ కలిసి ఇదంతా చేస్తున్నారు అని హ్యూయికి అర్థమవుతుంది. అండ్ ఇంకోవైపు బుచ్చర్ సోల్జర్ బాయ్ యొక్క టీం మెంబర్ అయిన గన్ పౌడర్ ని వెతుక్కుంటూ వెళ్తాడు. అండ్ అతన్ని కలిసి సోల్జర్
సోల్జర్ బాయ్ ఎలా చనిపోయాడో చెప్పమని అడుగుతాడు. కానీ అతను బుచ్చర్కి ఏమీ చెప్పడు. అండ్ బుచ్చర్ అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అతను బుచ్చర్ మీద అటాక్ చేస్తాడు. అండ్ బుచ్చర్ అక్కడ నుంచి తప్పించుకుంటాడు. అండ్ ఇంకోవైపు హోమ్లాండర్ సూసైడ్ చేసుకోబోతున్న ఒక అమ్మాయిని కాపాడడానికి వెళ్తాడు. అప్పుడు న్యూస్ లో స్టామ్ ఫ్రంట్ సూసైడ్ చేసుకుని చనిపోయిందని హోమ్లాండర్ చూస్తాడు. అండ్ అప్పుడు కోపంతో హోమ్లాండర్ తన ముందున్న అమ్మాయిని లేజర్ తో షూట్ చేసి చంపేస్తాడు. అండ్ హ్యూయి బుచ్చర్ కి ఫోన్ చేసి విక్టోరియా న్యూమన్ గురించి చెప్తాడు. అండ్ సీజన్ 2 లో ఆ హెడ్ బ్లాస్ట్ చేసిన సూప్ తనే అని, అండ్ తను స్టాన్ ఎడ్గర్ యొక్క అడాప్టెడ్ డాటర్ అని తన గురించి అన్ని నిజాలు చెప్పేస్తాడు. అండ్ వీళ్ళని హ్యాండిల్ చేయాలంటే నీ పద్ధతిలోనే స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ గా వెళ్లి ఆ సూప్స్ తో ఫైట్ చేయాలని హ్యూయి బిల్లీతో చెప్తాడు. సో తర్వాత బుచ్చర్ V24 సీరం తీసుకుని గన్ పౌడర్ దగ్గరికి వెళ్తాడు. అండ్ అతనితో ఫైట్ చేసి సోల్జర్ బాయ్ గురించి అడుగుతాడు. అప్పుడు అతను సోల్జర్ బాయ్ ఎలా చనిపోయాడో నాకు కూడా తెలియదు, బట్ మేము 80s టైం పీరియడ్ లో CIA ఏజెన్సీ కోసం నికరాగు మిషన్ లో పనిచేసాం. అండ్ ఆ మిషన్ ని గ్రేస్ మ్యాలరీ లీడ్ చేసింది. సో తనని అడగమని చెప్తాడు. సో బుచ్చర్ కి అప్పుడు చాలా కోపం వస్తుంది. అండ్ తన లేజర్ పవర్ ఉపయోగించి గన్ పౌడర్ యొక్క తలని 2 ముక్కలు చేస్తాడు. అండ్ ఇంకోవైపు హోమ్లాండర్ అండ్ స్టార్ లైట్ అమెరికన్ హీరో అనే ఒక షోకి వెళ్తారు. అండ్ అక్కడ స్టార్ లైట్ ఒక చారిటీ స్టార్ట్ చేయబోతుందని, అండ్ హోమ్లాండర్ దానికి $10 million డొనేషన్ ఇవ్వబోతున్నాడు అని చెప్తుంది. కానీ అక్కడ ఆడియన్స్ లో ఉన్న ఒక పర్సన్ నీ నాజీ గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది కదా అని హోమ్లాండర్ కి చెప్తాడు. సో హోమ్లాండర్ బాగా ట్రిగర్ అవుతాడు. అండ్ అతను చాలా కోపంగా స్టార్ లైట్ యొక్క చారిటీకి డబ్బులు కూడా ఇవ్వను అని చెప్తాడు. అండ్ అతను చాలా గ్రేటెస్ట్ పర్సన్ అని, అండ్ అతను లాంటి సూప్స్ వల్లే బలహీనమైన వాళ్ళు బ్రతకగలుగుతున్నారు అని చెప్తాడు. అండ్ జనాలందరూ హోమ్లాండర్ కి రుణపడి ఉన్నారు అన్నట్టుగా సీరియస్ గా ఒక స్పీచ్ ఇస్తాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అండ్ వాట్ కంపెనీ వాళ్ళు హోమ్లాండర్ యొక్క పాపులారిటీ తగ్గిపోతుందేమో అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ హోమ్లాండర్ ఇచ్చిన స్పీచ్ వైట్ మేల్ పాపులేషన్ లో బాగా వైరల్ అయిపోతుంది. దానివల్ల అతని పాపులారిటీ పాయింట్స్ కూడా పెరుగుతాయి. సో హోమ్లాండర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ అతనికి ఫుల్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇంకోవైపు బుచ్చర్ కి V24 సీరం యొక్క ప్రభావం తగ్గుతుంది. అండ్ అతనికి కొంచెం సైడ్ ఎఫెక్ట్ కూడా వచ్చినట్టు కనిపిస్తుంది. అండ్ తర్వాత హ్యూయి అండ్ మళ్ళీ ద బాయ్స్ టీమ్ లో జాయిన్ అవుతారు. అండ్ తర్వాత వీళ్ళందరూ రయాన్ ని కలవడానికి మ్యాలరీ యొక్క సేఫ్ హౌస్ కి బయలుదేరతారు. అండ్ స్టార్ లైట్ కో కెప్టెన్ అయింది కాబట్టి ద 7 టీమ్ లో నెక్స్ట్ ఎవరిని తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు ఫ్రెంచి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన చెర్రీని కలవడానికి వెళ్తాడు. అండ్ చెర్రీ నీనా అనే ఒక రష్యన్ గ్యాంగ్స్టర్ దగ్గర పనిచేసేది. అండ్ ఒక రోజు నీనాకి సంబంధించిన డ్రగ్స్ సప్లై ని చెర్రీ పోగొడుతుంది. సో నీనా తనని చంపేస్తుంది అని చెర్రీ భయపడుతూ ఉంటుంది. అండ్ ఫ్రెంచి తనకి ఫేక్ పాస్పోర్ట్ ఇచ్చి తను అక్కడ నుంచి పారిపోవడానికి హెల్ప్ చేస్తాడు. అండ్ ఇంకోవైపు బాయ్స్ టీమ్ రయాన్ దగ్గరికి వెళ్తారు. అండ్ బుచ్చర్ మ్యాలరీ దగ్గరికి వెళ్లి విక్టోరియా గురించి చెప్తాడు. అండ్ సోల్జర్ బాయ్ గురించి గట్టిగా అడుగుతాడు. అప్పుడు మ్యాలరీ నికరాగువా సీక్రెట్ మిషన్ గురించి చెప్తుంది. 1984లో ఆపరేషన్ చార్లీ అనే ఒక మిషన్ లో భాగంగా CIA ఏజెన్సీ వాళ్ళు అమెరికాలోని మైనారిటీ ఏరియాస్ లో డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు. అండ్ గ్రేస్ మ్యాలరీ ఈ అన్అఫీషియల్ మిషన్ ని లీడ్ చేసేది. అండ్ స్టాన్ ఎడ్గర్ పేబ్యాక్ టీమ్ ని తీసుకుని అక్కడికి వస్తాడు. అండ్ ఆ టీమ్ లో సోల్జర్ బాయ్, బ్లాక్ నాయర్, క్రిమ్సన్ కౌంటెస్ట్, గన్ పౌడర్, మైన్స్ట్రోమ్, స్వాటో, TNT ట్విన్స్ అనే సూప్స్ ఉంటారు. అండ్ ఈ పేబ్యాక్ టీమ్ ఆర్మీతో కలిసి పని చేయగలుగుతారో లేదో టెస్ట్ చేయడానికి వచ్చామని ఎడ్గర్ మ్యాలరీతో చెప్తాడు. కానీ ఆ సూప్స్ అక్కడికి రావడం మ్యాలరీకి నచ్చదు. అండ్ తర్వాత ఎడ్గర్ అండ్ బ్లాక్ నాయర్ మాట్లాడుకుంటూ ఉంటే మ్యాలరీ సీక్రెట్ గా వింటుంది. అండ్ ఇక్కడ బ్లాక్ నాయర్ ని మాస్క్ లేకుండా చూపిస్తారు. అండ్ అతను మాస్క్ వేసుకోను అని ఎడ్గర్ కి చెప్తాడు. కానీ అతను ఒక బ్లాక్ సూపర్ హీరో అని జనాలకి తెలిస్తే అతని పాపులారిటీ తగ్గిపోతుంది. సో స్టాన్ ఎడ్గర్ అతన్ని మాస్క్ వేసుకుని ఉండమని చెప్తాడు. అండ్ తర్వాత స్వాటో చేసిన పని వల్ల ఎనిమీస్ కి వీళ్ళ లొకేషన్ తెలిసిపోయి రష్యన్ స్పెషల్ ఫోర్సెస్ వీళ్ళ మీద అటాక్ చేస్తారు. అండ్ బుచ్చర్ ఈ స్టోరీని సగంలో ఆపి టాయిలెట్ కి వెళ్తాడు. అండ్ అతని మీద V24 సీరం యొక్క సైడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అతని కండిషన్ సరిగ్గా ఉండదు. అండ్ ఇంకోవైపు హోమ్లాండర్ ద 7 టీమ్ లో డీప్ ని మళ్ళీ రీజాయిన్ చేయబోతున్నా అని స్టార్ లైట్ కి చెప్తాడు. అండ్ తనకి కోపం వచ్చి డీప్ ని మళ్ళీ తీసుకొస్తే నీ ప్లేన్ క్రాష్ వీడియో వైరల్ చేస్తా అని అతన్ని బెదిరిస్తుంది. కానీ హోమ్లాండర్ ఇప్పుడు దేని గురించి భయపడడం లేదు. అండ్ జనాలు తన గురించి ఏమనుకుంటారు అని అతను పట్టించుకోవడం కూడా మానేశాడు. అండ్ ఆ వీడియో లీక్ చేస్తే అతను స్టార్ లైట్ ని చంపేస్తా అని బెదిరిస్తాడు. సో స్టార్ లైట్ భయపడిపోతుంది. అండ్ బుచ్చర్ మళ్ళీ తిరిగి వచ్చాక మ్యాలరీ స్టోరీ కంటిన్యూ చేస్తుంది. రష్యన్స్ చేసిన సర్ప్రైజ్ అటాక్ తర్వాత పేబ్యాక్ టీమ్ కంట్రోల్ కోల్పోయి ఎనిమిస్ తో పాటు మ్యాలరీ మనుషుల్ని కూడా చంపేస్తారు. అండ్ ఆ ఫైట్ లో స్వాటో అనే సూప్ చనిపోతాడు. అండ్ ఒక పెద్ద బ్లాస్ట్ జరిగి మ్యాలరీ స్పృహ కోల్పోతుంది. అండ్ తను మళ్ళీ స్పృహలోకి వచ్చి చూస్తే బ్లాక్ నాయర్ ఫేస్ సగం కాలిపోయి ఉంటుంది. అండ్ క్రిమ్సన్ కౌంటెస్ వచ్చి ఆ రష్యన్స్ ఒక స్పెషల్ వెపన్ తో సోల్జర్ బాయ్ ని చంపేశారు అండ్ అతని బాడీని తీసుకెళ్లిపోయారు అని చెప్తుంది. సో అతను ఎలా చనిపోయాడో మ్యాలరీ కూడా చూడలేకపోయిందనమాట. అండ్ ఆ స్టోరీ మొత్తం విన్న తర్వాత బాయ్స్ టీం వెళ్తూ ఉంటే రయాన్ వచ్చి బుచ్చర్ ని అక్కడే ఉండమని చెప్తాడు. కానీ రయాన్ సేఫ్టీ కోసం వీళ్ళు వెళ్ళక తప్పదు అని బుచ్చర్ చెప్తాడు. అయినా కూడా రయాన్ మాట వినడు. సో బుచ్చర్ కి కోపం వచ్చి నా భార్యని చంపిన నీ మొహం చూడడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. సో రయాన్ బాధపడి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకోవైపు రష్యన్ గ్యాంగ్స్టర్ నీనా ఫ్రెంచీని పట్టుకొని చెర్రీ ఎక్కడుందని అడుగుతుంది. అండ్ ఫ్రెంచీ తనకేం తెలియదని, అండ్ ఇప్పుడు అతను అన్నీ మానేసి CIA ఏజెన్సీ కోసం పనిచేస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత ఫ్రెంచీ తన టీం దగ్గరికి వెళ్ళి నీనా గురించి చెప్తాడు. అండ్ తను ఒక రష్యన్ గ్యాంగ్స్టర్ కదా. సో బుచ్చర్ కి ఒక ఐడియా వస్తుంది. అండ్ ఫ్రెంచీకి చెప్పి నీనాతో మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్తాడు.
అండ్ ఇంకోవైపు స్టార్లైట్ సూపర్ సోనిక్ దగ్గరికి వెళ్ళి నువ్వు ద 7 టీంలో జాయిన్ అవ్వద్దు, అది చాలా రిస్క్ అండ్ హోమ్లాండర్ మంచోడు కాదు అని చెప్తుంది. కానీ సూపర్ సోనిక్ నిన్ను హోమ్లాండర్ దగ్గర ఒంటరిగా వదలను, నేను కూడా 7 టీంలో జాయిన్ అవుతాను అండ్ నీకు తోడుగా ఉంటాను అని చెప్తాడు. అండ్ స్టార్లైట్ కూడా దానికి ఒప్పుకుంటుంది. అండ్ తర్వాత అమెరికన్ హీరో షో యొక్క ఫైనల్ ఎపిసోడ్ లో హోమ్లాండర్ అండ్ స్టార్లైట్ కలిసి డీప్ అండ్ సూపర్ సోనిక్ ని ద 7 టీంలో కొత్త మెంబర్స్ అని అనౌన్స్ చేస్తారు. అండ్ తర్వాత హోమ్లాండర్ తను అండ్ స్టార్లైట్ లవ్ చేసుకుంటున్నారని అందరి ముందు చెప్పేస్తాడు. అది విని మార్కెటింగ్ టీం షాక్ అవుతారు. అండ్ స్టార్లైట్ కూడా ఎందుకు ఇలా చెప్తున్నాడు అని షాక్ అవుతుంది. అండ్ స్టార్లైట్ దగ్గర ఈ సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయడం తప్ప వేరే దారి లేకుండా పోతుంది. సో తను హోమ్లాండర్ ని కిస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకోవైపు బుచర్ V24 సీరం తీసుకుని గన్ పౌడర్ని లేపేశాడు అని హ్యూయికి తెలుస్తుంది. అండ్ వీళ్ళ మధ్య ఒక చిన్న ఆర్గ్యుమెంట్ కూడా జరుగుతుంది. అండ్ ఇంకోవైపు హోమ్లాండర్ ఒక షోకి వెళ్ళి జనాల సపోర్ట్ దక్కించుకోవడానికి కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడతాడు. సో స్టాన్ ఎడ్గర్కి కోపం వచ్చి హోమ్లాండర్కి మంచి గుణపాఠం చెప్పాలని అనుకుంటాడు. అండ్ అతను విక్టోరియా దగ్గరికి వెళ్ళి హోమ్లాండర్కి అగేన్స్ట్ గా మీడియా ముందు ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చెప్తాడు. కానీ విక్టోరియా అలా చేస్తే తనకి అండ్ తన కూతురు జోయికి ప్రాబ్లం అవుతుందేమో అని తను ఆలోచిస్తుంది. కానీ మీకేం కాదు, నేనుండగా హోమ్లాండర్ మిమ్మల్ని ఏమీ చేయలేడు అని ఎడ్గర్ విక్టోరియాతో చెప్తాడు. అండ్ ఇంకోవైపు ఫ్రెంచి అండ్ బుచ్చర్ కలిసి నీనా దగ్గరికి వెళ్తారు. అండ్ తనకి డబ్బులు ఇచ్చి చెర్రీని వదిలేయమని చెప్తారు. అండ్ తర్వాత సోల్జర్ బాయ్ కిల్లింగ్ వెపన్ వెతకడానికి హెల్ప్ చేయమని అడుగుతారు. అండ్ బదులుగా వీళ్ళు కూడా నీనాకి హెల్ప్ చేస్తారని ఒక డీల్ చేసుకుంటారు. అండ్ స్టార్లైట్ మ్యాగీని కలవడానికి వెళ్తుంది. అండ్ మ్యాగీ ఒంటరిగా హోమ్లాండర్ తో ఫైట్ చేయడానికి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది. అండ్ అప్పుడు స్టార్లైట్ కి ఒక ఐడియా వస్తుంది. అండ్ హోమ్లాండర్ ని హేట్ చేస్తున్న వాళ్ళందరినీ కలిపి ఒక టీం ఫామ్ చేసి హోమ్లాండర్ తో ఫైట్ చేయాలని ప్లాన్ చేస్తుంది. అండ్ తర్వాత ద బాయ్స్ టీమ్ నీనా హెల్ప్ తో రష్యాకి వెళ్తారు. అండ్ నీనా ఆ వెపన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఫస్ట్ వీళ్ళు నీనాకి హెల్ప్ చేయాలని బుచ్చర్ చెప్తాడు. అండ్ వీళ్ళు నీనా కోసం ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ని చంపాలి అండ్ అతన్ని చంపడానికి కిమికోని పంపించాలని బుచ్చర్ చెప్తాడు. అండ్ ఇంకోవైపు స్టార్లైట్ సూపర్ సోనిక్ దగ్గరికి వెళ్ళి హోమ్లాండర్ తో ఫైట్ చేయడానికి మాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది. అండ్ అతను కూడా దానికి ఒప్పుకుంటాడు. అండ్ తర్వాత హోమ్లాండర్ 7 టీమ్ తో ఒక మీటింగ్ పెడతాడు. అండ్ ఆ మీటింగ్ లో ఏ ట్రైన్ బ్లూ హాక్ అనే ఒక సూప్ బ్లాక్ పీపుల్ ని టార్గెట్ చేస్తున్నాడు, సో అతన్ని సస్పెండ్ చేయమని అడుగుతాడు. అండ్ అప్పుడు డీప్ అలా చేయడం కరెక్ట్ కాదు, ఇప్పుడు మనకి సూపర్ హీరోస్ అవసరం అని చెప్తాడు. అండ్ హోమ్లాండర్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. అండ్ అది ఏ ట్రైన్ కి నచ్చదు. సో మీటింగ్ అయిపోయిన తర్వాత డీప్ అండ్ ఏ ట్రైన్ కి మధ్య గొడవ జరుగుతుంది. ఇంతలో హోమ్లాండర్ అక్కడికి వచ్చి డీప్ ని తనతో పాటు తీసుకెళ్తాడు. అండ్ ఏ ట్రైన్ వాళ్ళిద్దరి మీద చాలా కోపంగా ఉంటాడు. అప్పుడు సూపర్ సోనిక్ వచ్చి స్టార్లైట్ ఫామ్ చేస్తున్న హోమ్లాండర్ కిల్లింగ్ టీమ్ లో జాయిన్ అవ్వమని ఆఫర్ ఇస్తాడు. అండ్ ఇంకోవైపు కిమికో ఆ బిజినెస్ మ్యాన్ ని చంపడానికి ఒక పార్టీ దగ్గరికి వెళ్తుంది. అండ్ తను సక్సెస్ఫుల్ గా అక్కడున్న వాళ్ళందరినీ లేపేసి తన మిషన్ కంప్లీట్ చేస్తుంది. అండ్ ఇంకోవైపు విక్టోరియా న్యూమన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి స్టాన్ ఎడ్గర్ ఒక పెద్ద క్రిమినల్ అని అండ్ నిజాయితీ పరుడైన హోమ్లాండర్ స్టాన్ ఎడ్గర్ యొక్క నిజాలు బయట పెట్టాడు అని మీడియా ముందు చెప్పేస్తుంది. అండ్ అది విని స్టాన్ ఎడ్గర్ షాక్ అవుతాడు. అండ్ అథారిటీ వాళ్ళు స్టాన్ ఎడ్గర్ ని తీసుకెళ్తున్నప్పుడు విక్టోరియా వచ్చి తనని తన కూతుర్ని కాపాడుకోవడానికి ఇలా చేశాను అని స్టాన్ ఎడ్గర్ కి చెప్తుంది. అండ్ ఎడ్గర్ గురించి న్యూస్ చూసి సూప్స్ అందరూ షాక్ అవుతారు. అప్పుడు హోమ్లాండర్ వచ్చి వాట్ కంపెనీ ఒక సూపర్ హీరో కంపెనీ, సో దానికి సీఈఓ కూడా ఒక సూపర్ హీరోయే ఉండాలి అని చెప్తాడు. సో స్టార్లైట్ అండ్ మిగతా సూప్స్ అందరికి భయం స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత హోమ్లాండర్ విక్టోరియాని కలిసి తనకి ఒక ఫైల్ ఇస్తాడు. అందులో విక్టోరియాకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఆ ఫైల్ స్టాన్ ఎడ్గర్ రెడీ చేశాడనమాట. అండ్ ఫ్యూచర్ లో విక్టోరియా అతనికి ఎదురు తిరిగితే తన పని ముగించేయడానికి స్టాన్ ఎడ్గర్ ప్లాన్ చేస్తాడు. బట్ ఇప్పుడు విక్టోరియా ఎడ్గర్ ని అథారిటీస్ కి పట్టించి మంచి పనే చేసిందని హోమ్లాండర్ చెప్తాడు. అండ్ తర్వాత అతను విక్టోరియాకి కాంపౌండ్ బేస్ సీరం కూడా ఇస్తాడు. అండ్ కిమికో పని పూర్తి చేసిన తర్వాత నీనా ఆ వెపన్ ఉన్న లొకేషన్ బుచ్చర్ కి చెప్తుంది. ప్రెసెంట్ ఆ వెపన్ ఒక రష్యన్ ల్యాబ్ లో ఉండొచ్చు అని తను చెప్తుంది. అండ్ మిషన్ కి వెళ్లే ముందు బుచ్చర్ V24 తీసుకుంటాడు. అండ్ హ్యూయి అది చూసేస్తాడు. అండ్ వీళ్ళ మధ్య మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అండ్ హ్యూయి కూడా ఆ సీరం తీసుకుంటా అని చెప్తాడు. కానీ ఆ సీరం చాలా డేంజరస్ అని అండ్ దాని సైడ్ ఎఫెక్ట్స్ హ్యూయి తట్టుకోలేడు అని బుచ్చర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ స్టాన్ ఎడ్గర్ వెళ్లే ముందు హోమ్లాండర్ ని కలుస్తాడు. అండ్ వాట్ కంపెనీకి లీడర్ అయ్యా అని సంతోషపడకు, ఎందుకంటే నువ్వు తప్పులు చేస్తే కప్పిపుచ్చడానికి ఇప్పుడు ఎవరూ లేరు అండ్ నువ్వు వాట్ కంపెనీ యొక్క బ్యాడ్ ప్రోడక్ట్ అని చెప్పి స్టాన్ ఎడ్గర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకోవైపు విక్టోరియా తన కూతుర్ని కాపాడుకోవడానికి తన బాడీలో కాంపౌండ్ వి ఇంజెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకోవైపు ద బాయ్స్ టీమ్ నీనా చెప్పిన ఆ ల్యాబ్ దగ్గరికి వెళ్తారు. అండ్ ఫ్రెంచికి అక్కడ ఒక మ్యూటెంట్ హ్యామ్స్టర్ కనిపిస్తుంది. అండ్ అది చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తుంది. అప్పుడు సెక్యూరిటీ అలారం మోగుతుంది. అండ్ అప్పుడు గార్డ్స్ వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తారు. అండ్ ఆ ఫైట్ లో బుచ్చర్ దగ్గర బుల్లెట్స్ అయిపోతాయి. అండ్ తర్వాత అతను తన లేజర్ పవర్ ఉపయోగించి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. అండ్ హ్యూయి కూడా సీక్రెట్ గా V24 సీరం తీసుకుని ఉంటాడు. సో అతనికి టెలిపోర్టింగ్ పవర్స్ వస్తాయి. అండ్ అతను ఆ పవర్ ఉపయోగించి గార్డ్స్ మీద అటాక్ చేస్తాడు. అండ్ ఆ ఫైట్ తర్వాత హ్యూయి V24 తీసుకున్నందుకు బుచ్చర్ అండ్ బాయ్స్ టీమ్ అతని మీద కోపడతారు.
భయపడతారు. అండ్ తర్వాత బాయ్స్ టీమ్ కి ఆ ల్యాబ్ లో వెపన్ ఏమీ దొరకదు. బట్ ఒక కంటైనర్ లో సోల్జర్ బాయ్ కనిపిస్తాడు అండ్ అతను బ్రతికే ఉన్నాడు. అండ్ సోల్జర్ బాయ్ కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. సో అతను తన పవర్స్ ఉపయోగించి అటాక్ చేస్తాడు. అప్పుడు కిమికో గాయపడుతుంది అండ్ ఆ గ్యాప్ లో సోల్జర్ బాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ కిమికోకి హీలింగ్ పవర్ ఉంటుంది కదా, బట్ ఇప్పుడు తన గాయం హీల్ అవ్వదు అండ్ తన హీలింగ్ సెల్స్ కూడా పనిచేయవు. సో తనని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. అండ్ ఇంకోవైపు స్టార్లైట్ అండ్ హోమ్లాండర్ మీడియాతో మాట్లాడిన తర్వాత హోమ్లాండర్ తనని ఒక బిల్డింగ్ మీదకి తీసుకెళ్తాడు. అండ్ అక్కడ సూపర్ సోనిక్ డెడ్ బాడీ ఉంటుంది. అండ్ అది చూసి స్టార్లైట్ బాధపడుతుంది. అండ్ స్టార్లైట్ ఒక సూప్ టీమ్ ని తయారు చేస్తుంది అని ఏ ట్రైన్ హోమ్లాండర్ కి చెప్పేస్తాడు. సో హోమ్లాండర్ స్టార్లైట్ కి వార్నింగ్ ఇస్తాడు. అండ్ అతనికి తెలియకుండా ఏదైనా ప్లాన్ చేస్తే నెక్స్ట్ హ్యూయిని చంపేస్తా అని బెదిరిస్తాడు. అండ్ బాయ్స్ టీమ్ ఆ ల్యాబ్ నుంచి డాక్యుమెంట్స్ అండ్ వీడియో టేప్స్ దొంగిలించి తీసుకొస్తారు. అండ్ అందులో రష్యన్ సైంటిస్టులు సోల్జర్ బాయ్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్న వీడియోస్ ఉంటాయి. అండ్ సోల్జర్ బాయ్ నుంచి న్యూక్లియర్ రేడియేషన్ షాట్ తగిలిన తర్వాత కిమికో ఇప్పుడు ఒక నార్మల్ హ్యూమన్ లాగా రికవర్ అవుతూ ఉంటుంది. సో హై రేడియేషన్ కాంటాక్ట్ లోకి వస్తే సూప్స్ యొక్క పవర్స్ పనిచేయవని మనకి తెలుస్తుంది. అండ్ తర్వాత బాయ్స్ టీమ్ అమెరికాకి వచ్చేస్తారు. అండ్ హ్యూయి వెళ్లి స్టార్ లైట్ ని కలుస్తాడు. అండ్ స్టార్ లైట్ తన వల్లే సూపర్ సోనిక్ చనిపోయాడు అని బాధపడుతూ ఉంటుంది. అండ్ హ్యూయి తనని ఓదార్చి తర్వాత సోల్జర్ బాయ్ గురించి అన్ని విషయాలు తనకి చెప్పేస్తాడు. అండ్ సోల్జర్ బాయ్ ని ఉపయోగించి హోమ్లాండర్ ని అంతం చేయొచ్చు అని అతను చెప్పుకొస్తాడు. అండ్ సోల్జర్ బాయ్ ల్యాబ్ నుంచి పారిపోయి ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తాడు. అండ్ అతను ఎలాగైనా సరే అమెరికాకి వెళ్ళాలి అనుకుంటాడు. అండ్ బుచ్చర్ మ్యాగీని కాంటాక్ట్ అయ్యి ఇంకొన్ని V24 షాట్స్ తెప్పించుకుంటాడు. అండ్ సోల్జర్ బాయ్ బ్రతికే ఉన్నాడు అని తెలిసి మ్యాగీ కూడా షాక్ అవుతుంది. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అండ్ ఆ కాన్వర్సేషన్ తర్వాత వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. అండ్ కిమికో హాస్పిటల్లో ఉంటుంది. అండ్ తన దగ్గర ఫ్రెంచి ఉంటాడు. అండ్ ఫ్రెంచిని కలవడానికి నీనా వస్తుంది. అండ్ మీ వల్ల నా మనుషులు చనిపోయారు. అండ్ ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి. అండ్ నా కోసం వీళ్ళని చంపాలని 2 ఫోటోలు ఇస్తుంది. అండ్ కిమికో ప్రాణాలతో ఉండాలంటే సాయంత్రం లోపు నేను చెప్పిన పని చేయాలని నీనా చెప్పి వెళ్తుంది. కానీ ఫ్రెంచికి ఆ పని చేయడం ఇష్టం ఉండదు. అండ్ కిమికో స్పృహలోకి వచ్చాక తన గాయం చూస్తుంది. అండ్ తను బరువు కూడా ఎత్తలేకపోతుంది. సో తనకి పవర్స్ పోయి తను ఇప్పుడు నార్మల్ మనిషి అయిపోయిందని తను చాలా సంతోషపడుతుంది. అండ్ స్టార్ లైట్ ఏ ట్రైన్ దగ్గరికి వెళ్లి సూపర్ సోనిక్ నిన్ను నమ్మాడు, బట్ నువ్వు అతన్ని మోసం చేశావు, దానివల్ల అతను చనిపోయాడు అని చెప్తుంది. అండ్ నువ్వు కూడా ఏదో ఒక రోజు నీకు కావాల్సిన వాళ్ళని పోగొట్టుకుని బాధపడతావు అని చెప్తుంది. కానీ ఏ ట్రైన్ తన మాటలు పట్టించుకోడు. అండ్ తర్వాత యాష్లీ ఏ ట్రైన్ అండ్ బ్లూ హాక్ కి మధ్య మీటింగ్ సెట్ చేస్తుంది. అండ్ ప్రీవియస్లీ బ్లూ హాక్ ఏ ట్రైన్ ఉంటున్న బ్రదర్హుడ్ కమ్యూనిటీలో బ్లాక్ పీపుల్ ని టార్గెట్ చేసి చంపేస్తాడు. సో బ్లూ హాక్ వచ్చి ఆ కమ్యూనిటీ వాళ్ళకి సారీ చెప్పాలని ఏ ట్రైన్ చెప్తాడు. అండ్ బ్లూ హాక్ కూడా దానికి ఒప్పుకుంటాడు. అండ్ ఇంకోవైపు సోల్జర్ బాయ్ కార్గో ప్లేన్ ఎక్కి న్యూయార్క్ కి వచ్చేస్తాడు. అండ్ అతను న్యూయార్క్ చూసి చాలా కాలం అయిపోయింది కాబట్టి అతనికి అన్ని కొత్తగా అండ్ వింతగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ తర్వాత అతనికి రేడియోలో రష్యన్ సాంగ్ వినిపిస్తుంది. అది విన్నాక సోల్జర్ బాయ్ కి తన మీద జరిగిన ఎక్స్పెరిమెంట్స్ గుర్తుకొస్తాయి. దానివల్ల అతను కంట్రోల్ కోల్పోయి తన పవర్స్ తో ఒక బిల్డింగ్ ని లేపేస్తాడు. అప్పుడు 19 మంది చనిపోతారు. అండ్ టీవీలో ఈ న్యూస్ చూసి సోల్జర్ బాయ్ అమెరికాకి వచ్చేసాడు అని ఎంఎం, బుచ్చర్ అండ్ హ్యూయికి తెలుస్తుంది. అండ్ వీళ్ళు ఆ లొకేషన్ కి వెళ్లి అక్కడ రేడియేషన్ లెవెల్ చూస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు సోల్జర్ బాయ్ కి రేడియో యాక్టివ్ పవర్స్ ఉన్నాయని వీళ్ళు అర్థం చేసుకుంటారు. అండ్ తర్వాత వీళ్ళు ద లెజెండ్ అనే ఒక పర్సన్ దగ్గరికి వెళ్తారు. అండ్ మార్వెల్ యూనివర్స్ లో స్టాన్లీ క్యారెక్టర్ అలా క్యామేలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు కదా, అలాగే ఈ బాయ్స్ యూనివర్స్ కి ఈ లెజెండ్ క్యారెక్టర్ స్టాన్లీ అనమాట. అండ్ ఇతని దగ్గర ప్రతి సూప్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మ్యాడ్లైన్ స్టిల్వెల్ కి ముందు ఇతనే వాట్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా ఉండేవాడు. అండ్ రిటైర్ అయిపోయిన తర్వాత ద బాయ్స్ టీమ్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ సోల్జర్ బాయ్ తన దగ్గరకు వచ్చి అతని సూట్ తీసుకున్నాడు. అండ్ తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ అయిన క్రిమ్సన్ కౌంటెస్ ని వెతుక్కుంటూ వెళ్ళాడు అని ద లెజెండ్ వీళ్ళకి చెప్తాడు. అండ్ ఏ ట్రైన్ బ్లూ హాక్ ని తన నైబర్హుడ్ కమ్యూనిటీ దగ్గరికి తీసుకెళ్లి సారీ చెప్పిస్తాడు. కానీ కమ్యూనిటీలో ఒక పర్సన్ బ్లూ హాక్ ని రేసిస్ట్ అని పిలుస్తాడు. అప్పుడు గొడవ అవుతుంది. అండ్ ఏ ట్రైన్ ఆ గొడవ ఆపి బ్లూ హాక్ ని పంపించేస్తాడు. కానీ ఆ గొడవలో ఏ ట్రైన్ యొక్క బ్రదర్ కి ఇంజురీ అవుతుంది. అండ్ తన బ్రదర్ ఇంకా నడవలేడని డాక్టర్స్ ఏ ట్రైన్ కి చెప్తారు. అండ్ బ్లూ హాక్ మీడియా ముందుకు వెళ్లి తప్పంతా ఆ కమ్యూనిటీ వాళ్ళదే అని చెప్తాడు. సో ఏ ట్రైన్ కి అతని మీద కోపం వస్తుంది. అండ్ ఇంకోవైపు హోమ్లాండర్ మ్యాగీ దగ్గరికి వెళ్లి నువ్వు బుచ్చర్ ని కలుస్తున్నావు కదా అని అడుగుతాడు. అండ్ తనని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. అండ్ మ్యాగీ కోపంలో నిజం ఒప్పుకుంటుంది. అండ్ తను స్టార్టింగ్ నుంచే హోమ్లాండర్ ని ద్వేషిస్తున్నా అని చెప్తుంది. అండ్ ఇంతలో బ్లాక్ నోయర్ మ్యాగీ మీద అటాక్ చేస్తాడు. అండ్ తర్వాత వీళ్ళు తనని ఒక సీక్రెట్ లొకేషన్ లో దాచిపెడతారు. అండ్ మ్యాగీ కనిపించట్లేదని స్టార్లైట్ టెన్షన్ పడుతుంది. అండ్ తన గురించి యాష్లీని అడిగితే యాష్లీ హోమ్లాండర్ కి భయపడి తనకేమీ చెప్పదు. అండ్ కిమికోకి తన పవర్స్ పోయిన తర్వాత తన వాయిస్ కూడా మెల్లగా బయటికి వస్తూ ఉంటుంది. సో ఫ్రెంచి అండ్ కిమికో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఫ్రెంచి అయితే ఒక సాంగ్ కూడా ఊహించుకుంటాడు. కానీ తర్వాత నీనా వచ్చి తను చెప్పిన పని చేయలేదని ఫ్రెంచిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతుంది. అండ్ ద బాయ్స్ టీమ్ క్రిమ్సన్ కౌంటెస్ దగ్గరికి వెళ్లే ముందు బుచ్చర్ అండ్ హ్యూయి V24 తీసుకుంటారు. కానీ ఎంఎం ఆ సీరం తీసుకోడు. అండ్ క్రిమ్సన్ ఒక అడల్ట్ వెబ్సైట్ లో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో బుచ్చర్ వచ్చి తనని పట్టుకుంటాడు. అండ్ తనని కట్టేసి సోల్జర్ బాయ్ బ్రతికే ఉన్నాడు అండ్ నీకోసం వస్తున్నాడు అని చెప్తాడు. అన్ఫార్చునేట్లీ రష్యన్స్ సోల్జర్ బాయ్ మీద ఎక్స్పెరిమెంట్
ఎక్స్పెరిమెంట్లు చేస్తున్న విషయం క్రిమ్సన్ కౌంటెస్ కి ఎప్పటి నుంచో తెలుసు. సో తను భయపడుతూ నన్ను వదిలేయండి, సోల్జర్ బాయ్ వస్తే నాతో పాటు మిమ్మల్ని కూడా చంపేస్తాడు అని చెప్తుంది. అండ్ బుచ్చర్ కి కూడా అదే కావాలి. క్రిమ్సన్ ని ఒక ఎరగా వాడుకొని సోల్జర్ బాయ్ ని అక్కడికి రప్పించాలి అనుకుంటాడు. అండ్ తర్వాత హ్యూయి అండ్ స్టార్ లైట్ తమ పర్సనల్ మ్యాటర్ సాల్వ్ చేసుకోవడానికి పక్కకి వెళ్తారు. అండ్ హ్యూయి V24 తీసుకున్నాడు కదా, సో తన టెలిపోర్టింగ్ పవర్స్ చూపిస్తాడు. అండ్ హ్యూయి ఆ సీరం తీసుకోవడం స్టార్ లైట్ కి ఇష్టం ఉండదు, సో తను కోపడుతుంది. బట్ స్టార్ లైట్ ని కాపాడుకోవడానికి అతను కూడా ఒక స్ట్రాంగ్ సూప్ లాగా మారక తప్పదు అని హ్యూయి చెప్పుకొస్తాడు. అండ్ బుచ్చర్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అతన్ని అన్కాన్షియస్ చేస్తాడు. ఎందుకంటే కి సోల్జర్ బాయ్ మీద కోపం ఉంటుంది కదా. సో సోల్జర్ బాయ్ అక్కడికి వచ్చినప్పుడు ప్లాన్ చెడగొట్టకుండా ఉండటానికి బుచ్చర్ అతన్ని పడుకోబెడతాడు. ఇంతలో అక్కడికి సోల్జర్ బాయ్ వస్తాడు. అండ్ అతను బుచ్చర్ ని చూసి నిన్ను ఆ రష్యన్ ల్యాబ్ దగ్గర చూశాను అని గుర్తుపడతాడు. అప్పుడు బుచ్చర్, నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను అండ్ నీ కోసం లోపల క్రిమ్సన్ ని కట్టేసి ఉంచాను అని చెప్తాడు. అండ్ నువ్వు మా టీంతో కలిసి పనిచేస్తే బాగుంటుందని అతను ఆఫర్ ఇస్తాడు. అండ్ సోల్జర్ బాయ్ క్రిమ్సన్ దగ్గరికి వెళ్లి నన్ను ఎందుకని రష్యన్స్ కి పట్టించావని అడుగుతాడు. అప్పుడు క్రిమ్సన్, నిన్ను మా పేబ్యాక్ టీం అందరూ ద్వేషించే వాళ్ళు అని చెప్తుంది. అప్పుడు సోల్జర్ బాయ్ కి కోపం వచ్చి తనని చంపేస్తాడు. అండ్ ఆ బ్లాస్ట్ చూసి హ్యూయి అండ్ స్టార్ లైట్ అక్కడికి వస్తారు. అండ్ స్టార్ లైట్ సోల్జర్ బాయ్ ని చూసి అటాక్ చేయబోతుంది, కానీ హ్యూయి తనని ఆపుతాడు. అండ్ హోమ్ ల్యాండర్ ని చంపాలంటే మనకి సోల్జర్ బాయ్ అవసరం ఉంది అండ్ ఇంతకంటే వేరే దారి లేదని హ్యూయి చెప్తాడు. అండ్ క్రిమ్సన్ కౌంటెస్ ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సోల్జర్ బాయ్ బ్రతికే ఉన్నాడు అని హోమ్ ల్యాండర్ కి తెలుస్తుంది. అండ్ అతను తిరిగి వచ్చాడని అండ్ ప్రీవియస్లీ మిడ్ టౌన్ లో అటాక్ చేసింది అతనే అని తెలిస్తే వాట్ కంపెనీకి అండ్ అతనికి ప్రాబ్లం అవుతుందని హోమ్ ల్యాండర్ ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ న్యూస్ బయటికి రాకుండా చూడమని యాష్లీ అండ్ డీప్ కి చెప్తాడు. అండ్ సోల్జర్ బాయ్ బ్రతికే ఉన్నాడు అని తెలిసి బ్లాక్ నాయర్ కూడా భయపడుతూ ఉంటాడు. అండ్ హ్యూయికి V24 యొక్క సైడ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది అండ్ అతని చెవుల్లోంచి రక్తం వస్తుంది. అండ్ తర్వాత బుచ్చర్ అండ్ హ్యూయి ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీ యూజ్ చేసి పేబ్యాక్ టీమ్ ని వెతికి కనిపెట్టడానికి సోల్జర్ బాయ్ కి హెల్ప్ చేస్తామంటారు. బదులుగా హోమ్ ల్యాండర్ ని చంపడానికి తమకి హెల్ప్ చేయమని అడుగుతారు. అండ్ సోల్జర్ బాయ్ కూడా దానికి ఒప్పుకుంటాడు. అండ్ ఆ హోమ్ ల్యాండర్ ఎవరు అండ్ ఎందుకు అతనికి అంత పాపులారిటీ ఉందని సోల్జర్ బాయ్ జెలస్ ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ హోమ్ ల్యాండర్ బ్లాక్ నాయర్ దగ్గరికి వెళ్లి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, సో నా కోసం సోల్జర్ బాయ్ ని చంపేసి నాకు హెల్ప్ చేయని చెప్తాడు. కానీ హోమ్ ల్యాండర్ వెళ్ళిపోయిన తర్వాత బ్లాక్ నాయర్ తన బాడీలో ఉన్న ట్రాకింగ్ చిప్ తీసేసి పారిపోతాడు. ఎందుకంటే అతను ఒకప్పుడు పేబ్యాక్ టీమ్ లో మెంబర్ కదా, సో సోల్జర్ బాయ్ అతన్ని కూడా చంపేస్తాడు అని బ్లాక్ నాయర్ కి తెలుసు. అందుకే అతను పారిపోతాడు. అండ్ హాస్పిటల్లో నీనా మనిషి కిమికో మీద అటాక్ చేసి తనని తీసుకెళ్లిపోతాడు. అండ్ ఇంకోవైపు బుచ్చర్ అతన్ని మోసం చేశాడు అని చాలా కోపంగా ఉంటాడు. అండ్ సోల్జర్ బాయ్ తో పాటు బుచ్చర్ ని కూడా చంపేస్తా అంటాడు. కానీ కోపంలో రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు అని స్టార్లైట్ అతనికి చెప్తుంది. కానీ అతను ఎలాగైనా సరే సోల్జర్ బాయ్ మీద పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. అండ్ సోల్జర్ బాయ్ యొక్క నెక్స్ట్ టార్గెట్ TNT ట్విన్స్ అయ్యే ఛాన్స్ ఉందని కనిపెడతాడు. అండ్ A-Train బ్రదర్ మీద బ్లూ హాక్ అటాక్ చేశాడు కాబట్టి బ్లూ హాక్ మీద యాక్షన్ తీసుకోమని యాష్లీకి చెప్తాడు. కానీ యాష్లీ దానికి ఒప్పుకోదు. సో అతనే బ్లూ హాక్ పని పడదామని A-Train వెళ్తాడు. అండ్ డీప్ హోమ్ ల్యాండర్ దగ్గరకు వచ్చి బ్లాక్ నాయర్ ట్రాకింగ్ చిప్ తీసేసి పారిపోయాడు అని చెప్తాడు. సో తన బెస్ట్ ఫ్రెండ్ మోసం చేశాడు అని హోమ్ ల్యాండర్ షాక్ అవుతాడు. అండ్ సోల్జర్ బాయ్ పేబ్యాక్ టీమ్ ని ఒక్కొక్కరుగా చంపబోతున్నాడు అని డీప్ అండ్ హోమ్ ల్యాండర్ అర్థం చేసుకుంటారు. అండ్ సోల్జర్ బాయ్ నెక్స్ట్ టార్గెట్ TNT ట్విన్స్ అయ్యే ఛాన్స్ ఉందని వీళ్ళు గెస్ చేస్తారు. సో హోమ్ ల్యాండర్ డీప్ ని TNT ట్విన్స్ ఇంటికి వెళ్ళమని చెప్తాడు. అండ్ సోల్జర్ బాయ్ హ్యూయితో మాట్లాడుతూ అతను దేశం కోసం అంత చేసినప్పటికీ అందరూ అతన్ని మర్చిపోయారు అండ్ తన సొంత టీం అతన్ని మోసం చేసి రష్యన్స్ కి పట్టించారు అని బాధపడతాడు. అప్పుడు హ్యూయి, మరి మొన్న ఆ బిల్డింగ్ మీద అటాక్ చేసి అమాయకుల్ని ఎందుకు చంపావని అడుగుతాడు. అప్పుడు సోల్జర్ బాయ్, అది నేను కావాలని చేయలేదు, నా పవర్స్ మీద కంట్రోల్ కోల్పోయాను అండ్ అది యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. అండ్ తర్వాత నేను స్పృహ కోల్పోయాను అండ్ నాకేం జరిగిందో కూడా నాకు గుర్తులేదు అని చెప్తాడు. అంటే సోల్జర్ బాయ్ కి వచ్చిన ఈ కొత్త పవర్స్ ఎలా పనిచేస్తాయో అతనికి కూడా తెలియదన్నమాట. అండ్ ఇంతలో బుచ్చర్ వచ్చి TNT ట్విన్స్ యొక్క అడ్రస్ దొరికింది అని చెప్తాడు. అండ్ వెళ్లే ముందు బుచ్చర్ అండ్ హ్యూయి V24 తీసుకుంటారు. అండ్ డీప్ TNT ట్విన్స్ ఇంటికి వెళ్తాడు. అక్కడ సూపర్ హీరోస్ అందరూ హీరోగాజం అనే ఒక పార్టీ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకోవైపు విక్టోరియా స్టార్లైట్ దగ్గరికి వెళ్లి నీకు చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ముందు వాట్ కంపెనీ అండ్ హోమ్ ల్యాండర్ యొక్క నిజాలు బయటపెట్టి తనకి హెల్ప్ చేయమని అడుగుతుంది. కానీ అలా చేస్తే చాలా మంది అమాయక ప్రజల ప్రాణాలు పోతాయి, సో ఈ డర్టీ పాలిటిక్స్ లోకి నన్ను లాగొద్దు అని స్టార్లైట్ చెప్తుంది. అండ్ విక్టోరియా వెళ్లే ముందు స్టార్లైట్ కి సాఫ్ట్ గా వార్నింగ్ ఇస్తుంది. అండ్ తను తలుచుకుంటే స్టార్లైట్ యొక్క తలకాయ పేలిపోయేదని స్టార్లైట్ కి తెలిసేలా చేస్తుంది. అండ్ ఇంకోవైపు నీనా ఫ్రెంచి ముందు కిమికో అండ్ చెర్రీని కట్టేసి వీళ్ళలో ఫస్ట్ ఎవరిని చంపాలో డిసైడ్ చేసుకో అని చెప్తుంది. అప్పుడు కిమికో తన కట్లు విప్పుకొని తనకి పవర్స్ లేకపోయినా కూడా కష్టపడి వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని చంపేస్తుంది. అది చూసి నీనా అక్కడి నుంచి పారిపోతుంది అండ్ కిమికో ఫ్రెంచిని కాపాడుతుంది. అండ్ ఇంకోవైపు స్టార్లైట్ కి తన స్టోరీ మొత్తం చెప్తాడు.
తన చిన్నప్పుడు సోల్జర్ బాయ్ కొంతమంది దొంగల్ని పట్టుకునే ప్రయత్నంలో కేర్లెస్ గా బిహేవ్ చేసి ఒక కార్ విసిరేస్తాడు అండ్ ఆ కార్ వచ్చి ఎంఎం వాళ్ళ ఇంటి మీద పడి తన ఫ్యామిలీ చనిపోతారు. సో అందుకే ఎంఎం చిన్నప్పటి నుంచి సోల్జర్ బాయ్ మీద పగ పెంచుకుంటాడు. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ టీఎన్టీ ట్విన్స్ ఇంటికి వెళ్తారు అండ్ పార్టీలో జాయిన్ అవుతారు. అండ్ ఎంఎం బాత్రూమ్ కి వెళ్దామని డోర్ ఓపెన్ చేశాడో లేదో అతని మీద శుక్రకణాల వర్షం కురుస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? అండ్ బయట సోల్జర్ బాయ్ ఆ పార్టీని గమనిస్తూ ఉంటాడు. అండ్ చాలా ఏళ్ల క్రితం అతను స్టామ్ ఫ్రంట్ తో కలిసి ఈ హీరోగాజం పార్టీ ఐడియా స్టార్ట్ చేశాడు అని చెప్తాడు. అండ్ సోల్జర్ బాయ్ పార్టీ దగ్గరికి వెళ్లి గందరగోళం చేయకుండా ఉండటానికి హ్యూయి లోపలికి వెళ్లి 3 నిమిషాల్లో టీఎన్టీ ట్విన్స్ ఎక్కడున్నారో చూసి వచ్చి చెప్తాను అండ్ నువ్వు ఓన్లీ ఆ ఇద్దరిని మాత్రమే చంపు, మిగతా వాళ్ళని ఏం చేయకు అని చెప్పి పార్టీలోకి టెలిపోర్ట్ అవుతాడు. అండ్ స్టార్లైట్ పార్టీలో తిరుగుతూ ఉన్నప్పుడు డీప్ ఒక ఆక్టోపస్ తగిలించుకుని దొరికిపోతాడు. అప్పుడు తను ఫొటోస్ తీస్తుంది. అండ్ సోల్జర్ బాయ్ అక్కడికి వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి డీప్ ని హోమ్ ల్యాండర్ పంపించాడు అని అతను చెప్తాడు. అండ్ ఆ పార్టీకి బ్లూ హాక్ అండ్ ఏ ట్రైన్ కూడా వస్తారు. అండ్ ఏ ట్రైన్ కి హ్యూయి ఎదురుపడతాడు. అప్పుడు ఏ ట్రైన్ తను చేసిన తప్పులన్నింటికి క్షమించమని హ్యూయిని అడుగుతాడు. కానీ హ్యూయి కోపంలో అతన్ని కొట్టేస్తాడు. ఇంతలో స్టార్లైట్ వచ్చి ఇంకా సేపట్లో హోమ్ ల్యాండర్ ఇక్కడికి వస్తాడు అని హ్యూయికి చెప్తుంది. అండ్ తను అక్కడ ఉంటే సోల్జర్ బాయ్ కి అడ్డుపడుతుందని హ్యూయి తనని టెలిపోర్ట్ చేసి బయటికి తీసుకెళ్లిపోతాడు. అండ్ ఇక్కడ వీళ్ళు మాత్రమే టెలిపోర్ట్ అవుతారు, వీళ్ళ బట్టలు టెలిపోర్ట్ కావు. అండ్ హ్యూయికి స్టార్లైట్ వెనక ఒక వీక్ పార్ట్నర్ లాగా ఉండటం ఇష్టం లేదు. అందుకే V24 తీసుకుని నిన్ను కాపాడుకోవడానికి ఇలా చేశాను అని చెప్తాడు. అండ్ హ్యూయి యొక్క ఈ ఇన్సెక్యూర్ థింకింగ్ స్టార్లైట్ కి నచ్చదు. అండ్ 3 నిమిషాలు అయిపోయిన తర్వాత సోల్జర్ బాయ్ లోపలికి వచ్చేస్తాడు. అండ్ ఎంఎం స్నానం చేసి బయటకు వచ్చాక సోల్జర్ బాయ్ ని చూసి ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ బుచ్చర్ వచ్చి ఆపుతాడు. అప్పుడు ఎంఎం కి కోపం వచ్చి నువ్వు హోమ్ ల్యాండర్ మీద పగ తీర్చుకోవచ్చు, కానీ నేను సోల్జర్ బాయ్ మీద పగ తీర్చుకోకూడదా అని అడుగుతాడు. అండ్ ఎంఎం బుచ్చర్ మీద అటాక్ చేస్తాడు. కానీ బుచ్చర్ V24 తీసుకున్నాడు కాబట్టి అతనికి ఏమీ కాదు. అండ్ సోల్జర్ బాయ్ టీఎన్టీ ట్విన్స్ దగ్గరికి వెళ్తాడు. అతన్ని చూసి వాళ్ళు నిజం చెప్పేస్తారు. యాక్చువల్లీ సోల్జర్ బాయ్ ని రష్యన్స్ కి పట్టించే ప్లాన్ బ్లాక్ నాయర్ది అని వాళ్ళు చెప్తారు. కానీ వాట్ కంపెనీ యొక్క పర్మిషన్ లేకుండా బ్లాక్ నాయర్ అంత పెద్ద డెసిషన్ తీసుకోడు అని సోల్జర్ బాయ్ కి తెలుసు. అండ్ అప్పుడే ఆ పార్టీలో ఒక రష్యన్ సాంగ్ ప్లే అవుతుంది. అది విన్న తర్వాత సోల్జర్ బాయ్ కి ఎక్స్పెరిమెంట్స్ గుర్తుకొచ్చి కంట్రోల్ కోల్పోతాడు అండ్ ఒక పెద్ద బ్లాస్ట్ చేస్తాడు. అది చూసి స్టార్లైట్ అక్కడికి వెళ్ళబోతుంది. బట్ హ్యూయి తనని ఆపుతాడు. అప్పుడు తన పవర్స్ ఉపయోగించి హ్యూయిని దూరంగా నెట్టేసి వెళ్తుంది. అండ్ ఏ ట్రైన్ కి బ్లూ హాక్ దొరుకుతాడు. సో అతను బ్లూ హాక్ ని రోడ్డు మీద ఈడ్చుకుంటూ లాక్కొని వెళ్లి చంపేస్తాడు. అండ్ ఏ ట్రైన్ తన పవర్స్ ఉపయోగించడం వల్ల తన హార్ట్ బీట్ పెరిగిపోతుంది. సో తను పడిపోతాడు. అండ్ డీప్ ఇన్ఫర్మేషన్ తో హోమ్ ల్యాండర్ అక్కడికి వస్తాడు. అండ్ లోపలికి వెళ్లి చూస్తే బుచ్చర్ అండ్ సోల్జర్ బాయ్ ఉంటారు. అండ్ హోమ్ ల్యాండర్ బుచ్చర్ మీద తన లేజర్ తో షూట్ చేసి సోల్జర్ బాయ్ తో ఫైట్ చేస్తాడు. అండ్ ఈ ఫైట్ లో సోల్జర్ బాయ్ మీద హోమ్ ల్యాండర్ పై చేయి సాధిస్తాడు. అండ్ ఇంతలో హ్యూయి కూడా అక్కడికి వస్తాడు. అండ్ తర్వాత హ్యూయి అండ్ బుచ్చర్ కలిసి తమ పవర్స్ తో అటాక్ చేస్తారు. అండ్ అది చూసి హోమ్ ల్యాండర్ షాక్ అవుతాడు. అండ్ ఎంఎం కూడా ఆ ఫైట్ లోకి దిగాలి అనుకుంటాడు. కానీ స్టార్లైట్ వచ్చి అతన్ని ఆపుతుంది. అండ్ తర్వాత వీళ్ళ నలుగురి మధ్య ఒక మంచి ఫైట్ జరుగుతుంది. అండ్ ఆ ఫైట్ తర్వాత వీళ్ళు ముగ్గురు హోమ్ ల్యాండర్ ని పట్టుకుంటారు. అండ్ సోల్జర్ బాయ్ కి తన కొత్త పవర్స్ ఎలా ఉపయోగించాలో తెలియదు. సో అతను అటాక్ చేసే ముందు తన పవర్స్ యాక్టివేట్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటాడు. అండ్ ఆ గ్యాప్ లో హోమ్ ల్యాండర్ తప్పించుకొని అక్కడ నుంచి ఎగిరిపోతాడు. అండ్ తర్వాత హ్యూయి బుచ్చర్ అండ్ సోల్జర్ బాయ్ తో పాటు వెళ్ళిపోతాడు. అది చూసి స్టార్లైట్ కి కోపం వస్తుంది. అండ్ తనకి ప్రీవియస్లీ విక్టోరియా చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పెట్టి సోల్జర్ బాయ్ బ్రతికే ఉన్నాడు అండ్ ఈ విధ్వంసం మొత్తం సృష్టించింది అతనే అని చెప్పేస్తుంది. అండ్ ప్రీవియస్లీ మిడ్ టౌన్ లో ఆ బిల్డింగ్ బ్లాస్ట్ చేసింది కూడా అతనే అని చెప్పేస్తుంది. అండ్ వాట్ కంపెనీ అండ్ హోమ్ ల్యాండర్ ఈ విషయం బయటికి రాకుండా దాచారు. అండ్ వాట్ కంపెనీ వాళ్ళు జనాల సేఫ్టీ గురించి అసలు పట్టించుకోరు. అండ్ హోమ్ ల్యాండర్ అయితే అసలే పట్టించుకోడు, ఎందుకంటే ఈ సూప్స్ అందరూ కరప్టెడ్ అని తను చెప్పేస్తుంది. అండ్ హోమ్ ల్యాండర్ మ్యాగీని కూడా ఎక్కడో దాచిపెట్టాడని అన్ని నిజాలు లైవ్ లో చెప్పేస్తుంది. అండ్ ఇక నుంచి తను వాట్ కంపెనీ కోసం పనిచేయడం లేదని అండ్ తన పేరు ఇప్పుడు స్టార్లైట్ కాదు జస్ట్ యానీ జనవరి అని చెప్తుంది. అండ్ స్టార్లైట్ పెట్టిన లైవ్ బాగా వైరల్ అయిపోతుంది. సో యాష్లీ ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడానికి స్టార్లైట్ చెప్పినవన్నీ రూమర్స్ అని అండ్ ఫేక్ అలిగేషన్స్ అని కవర్ చేస్తుంది. అండ్ హోమ్ ల్యాండర్ మ్యాగీని ఒక సీక్రెట్ ప్రిజన్ లో దాచిపెడతాడు. అండ్ తన దగ్గరికి వెళ్లి ప్రెజెంట్ బుచ్చర్ టీం ఎక్కడ దాక్కున్నారో చెప్పమని తనని అడుగుతాడు. అండ్ సోల్జర్ బాయ్ వల్ల మనందరికీ ప్రమాదం ఉందని హోమ్ ల్యాండర్ చెప్తాడు. కానీ మ్యాగీ అతని మాటలు పట్టించుకోదు. అండ్ హోమ్ ల్యాండర్ తనని చంపకుండా ఎందుకు వదిలేశాడు అని మ్యాగీ అడుగుతుంది. అప్పుడు హోమ్ ల్యాండర్ తనతో కలిసి సూపర్ పవర్స్ ఉన్న పిల్లల్ని కనాలి అనుకుంటాడు, అందుకే తనని చంపలేదు అని చెప్తాడు. కానీ హోమ్ ల్యాండర్ మొహం మీద ఉన్న దెబ్బలు అండ్ అతని కళ్ళల్లో భయం చూసి మ్యాగీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ఇంకోవైపు సోల్జర్ బాయ్, బుచ్చర్ అండ్ హ్యూయి పే బ్యాక్ టీమ్ మెంబర్ అయిన మైండ్ స్ట్రామ్ ని లేపేయడానికి వెళ్తారు. అండ్ అక్కడ సోల్జర్ బాయ్ ఏం జరిగినా సరే మైండ్ స్ట్రామ్ యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడొద్దు అని చెప్తాడు. అండ్ తర్వాత బుచ్చర్ అండ్ హ్యూయి V24 తీసుకుంటారు. అప్పుడు బుచ్చర్ చెవుల్లో రక్తం రావడం హ్యూయి చూస్తాడు. అండ్ అతనికి కూడా అలాగే సైడ్ ఎఫెక్ట్ కనిపించిందని హ్యూయి చెప్తాడు. అండ్ తర్వాత వీళ్ళు వెళ్లేటప్పుడు సోల్జర్ బాయ్ కి ఒక వైర్ తగిలి బాంబ్ పేలుతుంది. అప్పుడు మైండ్ స్ట్రామ్ వచ్చి తన పవర్స్ ఉపయోగించి బుచ్చర్ కళ్ళలో చూస్తాడు.
అవుతాడు. దానివల్ల బుచర్ యొక్క మైండ్ బ్యాడ్ మెమరీస్ లో ఇరుక్కుపోతుంది అండ్ అతని బాడీ కోమాలోకి వెళ్ళిపోతుంది. అండ్ మైండ్ స్ట్రామ్ మాత్రమే బుచర్ ని కోమా నుంచి బయటికి తీసుకురాగలడు అని సోల్జర్ బాయ్ చెప్తాడు. సో తర్వాత హ్యూయి అండ్ సోల్జర్ బాయ్ మైండ్ స్ట్రామ్ ని వెతుక్కుంటూ వెళ్తారు. అండ్ ఫ్రెంచి గాయపడి ఉన్న కిమికోని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అండ్ అక్కడ స్టార్లైట్ కూడా ఉంటుంది. అండ్ తర్వాత కిమికో అండ్ స్టార్లైట్ మాట్లాడుకుంటారు. అండ్ కిమికో ఫోన్ లో టైప్ చేసి చెప్తూ ఉంటుంది. అండ్ కిమికో ఫ్రెంచిని కాపాడుకోవడానికి తనకి తన పవర్స్ కావాలి అనుకుంటుంది. సో దానికోసం పర్మనెంట్ కాంపౌండ్ వి కావాలని ఫోన్ లో టైప్ చేసి స్టార్లైట్ కి చూపిస్తుంది. అండ్ ఇంకోవైపు డీప్ తన వైఫ్ తో ఉన్నప్పుడు ఆక్టోపస్ ని తీసుకొచ్చి త్రీసమ్ కావాలి అని చెప్తాడు. అండ్ డీప్ యొక్క ఈ బిహేవియర్ చూసి కసాండ్రా అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోవైపు బ్లాక్ నాయర్ సోల్జర్ బాయ్ కి భయపడి అండర్ గ్రౌండ్ లో దాక్కుంటాడు. అండ్ బ్లాక్ నాయర్ కి కార్టూన్ బొమ్మలు ఇమాజినేషన్ లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆ బొమ్మలు బ్లాక్ నాయర్ కి మోటివేషన్ ఇవ్వడానికి అతని పాస్ట్ మెమరీస్ ని చూపిస్తాయి. 1980s టైం పీరియడ్ లో బ్లాక్ నాయర్ కి ఒక యాక్షన్ కామెడీ మూవీలో నటించే ఆఫర్ వస్తుంది. కానీ సోల్జర్ బాయ్ ప్రొడ్యూసర్స్ ముందు బ్లాక్ నాయర్ గురించి బ్యాడ్ గా చెప్పి మూవీలో బ్లాక్ నాయర్ కి రోల్ రాకుండా చేస్తాడు. అండ్ బ్లాక్ నాయర్ కి కోపం వచ్చి సోల్జర్ బాయ్ దగ్గరికి వెళ్లి అడుగుతాడు. అప్పుడు సోల్జర్ బాయ్ పే బ్యాక్ టీమ్ లో నాకు తప్ప ఇంకెవరికి ఫేమ్ అండ్ పాపులారిటీ దక్కకూడదు అని చెప్తాడు. అండ్ తర్వాత బ్లాక్ నాయర్ ని చితక్కొడతాడు. అండ్ సోల్జర్ బాయ్ తన టీమ్ మెంబర్స్ ని కూడా ఇలాగే టార్చర్ చేస్తూ ఉంటాడు. సో పే బ్యాక్ టీం అందరూ అతని మీద కోపంగా ఉంటారు. అండ్ నికరాగ్వా మిషన్ రోజు స్టాన్ ఎడ్గర్ అండ్ బ్లాక్ నాయర్ మాట్లాడుకున్నారు కదా, ఆ కాన్వర్సేషన్ మొత్తం ఈ కార్టూన్ రూపంలో చూపిస్తారు. యాక్చువల్లీ నికరాగ్వా మిషన్ రోజు స్టాన్ ఎడ్గర్ సోల్జర్ బాయ్ ని రీప్లేస్ చేసి అతని ప్లేస్ లో వేరొక సూప్ ని తయారు చేయడానికి అంటే హోమ్లాండర్ ని తయారు చేయడానికి స్టాన్ ఎడ్గర్ బ్లాక్ నాయర్ తో కలిసి ప్లాన్ చేస్తాడు. అండ్ స్టాన్ ఎడ్గర్ ప్లాన్ ప్రకారంగా బ్లాక్ నాయర్ పే బ్యాక్ టీమ్ తో కలిసి సోల్జర్ బాయ్ మీద అటాక్ చేస్తాడు. కానీ సోల్జర్ బాయ్ ఒక్కడే వీళ్ళందరినీ హ్యాండిల్ చేస్తాడు. అండ్ అతను బ్లాక్ నాయర్ యొక్క సగం మొహం కాల్ చేసి అతన్ని తల మీద కొడతాడు. అండ్ అప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల బ్లాక్ నాయర్ కి ఇలా కార్టూన్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. కానీ తర్వాత క్రిమ్సన్ కౌంటెస్ వేపర్ మాస్క్ వేసి సోల్జర్ బాయ్ ని అన్కాన్షియస్ చేస్తుంది. అండ్ ఈ స్టోరీ మొత్తం చూపించిన తర్వాత తన కార్టూన్ ఫ్రెండ్ బ్లాక్ నాయర్ ని మోటివేట్ చేస్తాడు. అండ్ ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అంటే నువ్వు సోల్జర్ బాయ్ తో ఫైట్ చేయక తప్పదు అని చెప్తాడు. అండ్ ఇంకోవైపు సోల్జర్ బాయ్ మైండ్ స్ట్రామ్ ని వెతికే ప్రాసెస్ లో ఒక ఫాదర్ అండ్ నన్ కనిపిస్తారు. అండ్ వాళ్ళు మైండ్ స్ట్రామ్ యొక్క కంట్రోల్లో ఉంటారు. సో సోల్జర్ బాయ్ వాళ్ళని లేపేస్తాడు. అండ్ ఇంకోవైపు హోమ్లాండర్ రాబర్ట్ సింగర్ యొక్క ప్రెసిడెంట్ ఎలక్షన్ క్యాంపెయిన్ కి అటెండ్ అవుతాడు. కానీ అతను పార్టీ గురించి ప్రచారం చేయకుండా అక్కడ స్టార్లైట్ గురించి బ్యాడ్ గా చెప్తాడు. అండ్ స్టార్లైట్ హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి పెద్ద క్రిమినల్ యాక్టివిటీ చేస్తుంది అని అందరి ముందు అబద్ధం చెప్తాడు. అండ్ అతని మాటలు విని పార్టీ అఫీషియల్స్ కోపడతారు. అండ్ హోమ్లాండర్ మాట్లాడుతున్నప్పుడు అతనికి సోల్జర్ బాయ్ కనిపిస్తున్నట్టు ఊహించుకుంటాడు. అండ్ తర్వాత అతను స్టేజ్ వెనక్కి వెళ్ళిపోతాడు అండ్ పానిక్ అవుతూ ఉంటాడు. తర్వాత అతను ఫామ్ లోకి వెళ్లి ఆవు పాలు పితికి బకెట్ లో తాగుతూ ఉంటాడు. ఇంతలో విక్టోరియా అక్కడికి వచ్చి చూసేస్తుంది. అప్పుడు తను నువ్వు నీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటే మంచిది అని చెప్తుంది. అప్పుడు హోమ్లాండర్ తన గొంతు పట్టుకుంటాడు. అప్పుడు విక్టోరియా మనం కలిసి పనిచేయొచ్చు, నేను నీకు హెల్ప్ చేస్తా అని ఒక పేపర్ ఇస్తుంది. అది చూసి తనని వదిలేస్తాడు. అండ్ ఇంకోవైపు హాస్పిటల్లో ఏ ట్రైన్ స్పృహలోకి వస్తాడు. అప్పుడు యాష్లీ తన దగ్గరకు వచ్చి నీకు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత డాక్టర్స్ నీ ప్రాణాలు కాపాడడానికి బ్లూ హాక్ యొక్క గుండె నీకు పెట్టి ఆపరేషన్ చేశారు. సో నువ్వు ఇప్పుడు ఎంత స్పీడ్ గా పరిగెత్తినా నీకు ఎటువంటి హార్ట్ ప్రాబ్లం ఉండదు అని చెప్తుంది. అండ్ ప్రెసెంట్ ఏ ట్రైన్ గురించి ఒక మూవీ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో బదులుగా అతను స్టార్లైట్ గురించి మీడియా ముందు అబద్ధం చెప్పాలని యాష్లీ చెప్తుంది. అండ్ ఇంకోవైపు ఫ్రెంచ్ అండ్ సోల్జర్ బాయ్ మీద రష్యన్స్ చేసిన ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చూస్తూ ఉంటారు. అండ్ రష్యన్స్ సోల్జర్ బాయ్ ని అన్కాన్షియస్ చేయడానికి నోవిచోక్ అనే కెమికల్ యూజ్ చేసే వాళ్ళని వీళ్ళిద్దరు తెలుసుకుంటారు. అండ్ ఫ్రెంచికి ఇలాంటి కెమికల్స్ తయారు చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అతను ఈ నోవిచోక్ కెమికల్ ని తయారు చేద్దామని అనుకుంటాడు. అండ్ ఇంకోవైపు స్టార్లైట్ కిమికో అడిగిందని తన కోసం కాంపౌండ్ వి తీసుకురావడానికి వాట్ కంపెనీ యొక్క ల్యాబ్ కి వెళ్తుంది. అండ్ తను కాంపౌండ్ వి తీసుకుని వచ్చేటప్పుడు అక్కడ V24 టెస్ట్ రిపోర్ట్స్ చూస్తుంది. అండ్ V24 సీరం ని 3 నుంచి 5 సార్లు తీసుకుంటే టెస్ట్ సబ్జెక్ట్ ప్రాణం పోతుంది అని అందులో రాసి ఉంటుంది. సో తను హ్యూయి గురించి ఆలోచించి టెన్షన్ పడుతుంది. అండ్ స్టార్లైట్ ల్యాబ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు హోమ్లాండర్ అక్కడికి వచ్చేస్తాడు. అండ్ తనని పబ్లిక్ ముందు సారీ అడగమని అండ్ తను హోమ్లాండర్ గురించి చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పమంటాడు. లేకపోతే హ్యూయిని చంపేస్తా అని బెదిరిస్తాడు. కానీ స్టార్లైట్ సీక్రెట్ గా ఇదంతా ఇన్స్టాలో లైవ్ పెడుతుంది. అండ్ హోమ్లాండర్ కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ ఇదంతా జస్ట్ యాక్టింగ్ అని చెప్పుకొస్తాడు. అండ్ స్టార్లైట్ ఆ లైవ్ చూపించి హోమ్లాండర్ ని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోవైపు హ్యూయి అండ్ సోల్జర్ బాయ్ మైండ్ స్ట్రామ్ ని వెతికి కనిపెడతారు. అండ్ సోల్జర్ బాయ్ మైండ్ స్ట్రామ్ ని చంపడానికి ట్రై చేస్తాడు. అండ్ ఇంతలో హ్యూయి మైండ్ స్ట్రామ్ ని టెలిపోర్ట్ చేసి బుచ్చర్ దగ్గరికి తీసుకొస్తాడు. అండ్ అప్పుడు హ్యూయి మైండ్ స్ట్రామ్ కి చెప్తాడు నువ్వు బుచ్చర్ ని మళ్ళీ నార్మల్ చేస్తే నిన్ను ఇక్కడ నుంచి దూరంగా పంపించేస్తాను. అండ్ నువ్వు సోల్జర్ బాయ్ కి దొరకకుండా పారిపో అని చెప్తాడు. అండ్ మైండ్ స్ట్రామ్ కూడా దానికి ఒప్పుకుంటాడు. అండ్ ఇంకోవైపు బుచ్చర్ తన డార్క్ మెమరీస్ ని చూస్తూ ఉంటాడు. అండ్ చిన్నప్పుడు తన ఫాదర్ తాగొచ్చి అతన్ని అండ్ అతను తమ్ముడు లెనీని కొడుతూ ఉంటాడు. అండ్ బుచ్చర్ తన ఫాదర్ యొక్క టార్చర్ భరించలేక ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. కానీ లెనీ అతన్ని ఆపుతాడు. కానీ బుచ్చర్ తన తమ్ముడు మాట వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత బుచ్చర్ ఇంకొక డార్క్ మెమరీ చూస్తాడు.
తన ఫాదర్ పెడుతున్న టార్చర్ భరించలేక లెనీ సూసైడ్ చేసుకుందాం అనుకుంటాడు. అండ్ లెనీ బుచ్చర్ని చూసి తన చావుకి కారణం అతనే అని చెప్తాడు. అండ్ బుచ్చర్ యొక్క యాటిట్యూడ్ వల్ల అతను అండ్ రెబెకా చనిపోయారు. అండ్ తర్వాత హ్యూయి కూడా చనిపోతాడు అని లెనీ చెప్తాడు. అండ్ తర్వాత లెనీ షూట్ చేసుకుని చనిపోతాడు. అండ్ ఇంతలో మైండ్ స్ట్రామ్ బుచ్చర్ని ఆ మెమరీస్ నుంచి బయటికి తీసుకొస్తాడు. అండ్ తర్వాత హ్యూయి మైండ్ స్ట్రామ్ ని వేరే చోటికి టెలిపోర్ట్ చేసే లోపే సోల్జర్ బాయ్ వచ్చి మైండ్ స్ట్రామ్ మీద అటాక్ చేస్తాడు. అండ్ మైండ్ స్ట్రామ్ ని తప్పించినందుకు హ్యూయిని కూడా కొడతాడు. అప్పుడు బుచ్చర్ తన లేజర్ చూపించి సోల్జర్ బాయ్ ని ఆపుతాడు. అండ్ తర్వాత సోల్జర్ బాయ్ బ్లాక్ నాయర్ ఎందుకని అతన్ని రష్యన్స్ కి పట్టించడానికి ప్లాన్ చేశాడు అని మైండ్ స్ట్రామ్ ని అడుగుతాడు. అండ్ తర్వాత మైండ్ స్ట్రామ్ చెప్పిన మాటలు విని సోల్జర్ బాయ్ షాక్ అవుతాడు. అండ్ తర్వాత కోపంతో మైండ్ స్ట్రామ్ ని కొట్టి చంపేస్తాడు. అండ్ అతను ఏం చెప్పాడు అని బుచ్చర్ వాళ్ళు అడిగితే సోల్జర్ బాయ్ చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత స్టార్ లైట్ హ్యూయి ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదని బుచ్చర్ కి ఫోన్ చేస్తుంది. అండ్ V24 తీసుకుంటే చాలా ప్రమాదం అని, అండ్ అది 3 నుంచి 5 సార్లు తీసుకుంటే మనిషి చనిపోతాడని చెప్తుంది. అండ్ దీని గురించి హ్యూయికి చెప్పి V24 వాడొద్దు అని హ్యూయికి చెప్పమంటుంది. అండ్ బుచ్చర్ ఆలోచించుకుంటూ ఫోన్ కట్ చేసేస్తాడు. అండ్ ఈ విషయం బుచ్చర్ ఎలాగో చెప్పడు, సో తనే హ్యూయికి చెప్పాలని స్టార్ లైట్ అనుకుంటుంది. అండ్ బుచ్చర్ కూడా హ్యూయి వచ్చిన తర్వాత హ్యూయికి V24 గురించి చెప్పడు. అండ్ వీళ్ళకి ఇంకా V24 షార్ట్స్ కావాలి అని చెప్తాడు. అండ్ స్టార్ లైట్ కిమికో దగ్గరికి వెళ్లి తనకి కాంపౌండ్ వి ఇస్తుంది. అండ్ కిమికో కాంపౌండ్ వి తీసుకున్న తర్వాత తనకి తన పవర్స్ అనేవి తిరిగి వచ్చేస్తాయి. అండ్ తనకి హీలింగ్ ఎబిలిటీ కూడా వచ్చేసి తన దెబ్బలు నయమైపోతాయి. అండ్ స్టార్ లైట్ ఎలాగైనా సరే V24 గురించి హ్యూయికి చెప్పాలి అనుకుంటుంది. అండ్ ఇంకోవైపు హోమ్లాండర్ యాష్లీకి ఫోన్ చేసి స్టార్ లైట్ ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పెట్టి అతన్ని ఎక్స్పోజ్ చేసింది కదా, ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయమని యాష్లీకి చెప్తూ ఉంటాడు. ఇంతలో హోమ్లాండర్ కి సోల్జర్ బాయ్ ఫోన్ చేస్తాడు. అండ్ సోల్జర్ బాయ్ అతనికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాడు. అదేంటి అంటే 1980లో డాక్టర్ వోగల్బామ్ సోల్జర్ బాయ్ యొక్క స్పెరమ్ శాంపుల్ తీసుకుంటాడు. అండ్ డాక్టర్ వోగల్బామ్ ఆ స్పెరమ్ శాంపుల్ తీసుకుని 1981లో ఒక బేబీ బాయ్ ని ల్యాబ్ లో క్రియేట్ చేస్తాడు. అండ్ ఆ బేబీ బాయ్ మరెవరో కాదు హోమ్లాండర్ అనమాట. సో టెక్నికల్లీ చూసుకుంటే సోల్జర్ బాయ్ హోమ్లాండర్ యొక్క బయోలాజికల్ ఫాదర్ అన్నమాట. అది విని హోమ్లాండర్ షాక్ అవుతాడు. అండ్ తర్వాత ప్రీవియస్లీ విక్టోరియా న్యూమన్ హోమ్లాండర్ కి ఒక పేపర్ ఇచ్చింది కదా, అందులో ర్యాన్ ఉంటున్న సీక్రెట్ లొకేషన్ రాసి ఉంటుంది. అండ్ హోమ్లాండర్ ఆ లొకేషన్ కనిపెట్టి ర్యాన్ దగ్గరికి వెళ్తాడు. అండ్ ర్యాన్ అతన్ని చూసి కోపంగా ఉంటాడు. అండ్ నీ వల్లే నా మదర్ చనిపోయింది అని హోమ్లాండర్ కి చెప్తాడు. అప్పుడు హోమ్లాండర్ అది జస్ట్ ఒక యాక్సిడెంట్ మాత్రమే, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, ఇక నుంచి నీకు తోడుగా నేనుంటాను అని చెప్తాడు. అండ్ హోమ్లాండర్ అలా సాఫ్ట్ గా మాట్లాడడం చూసి ర్యాన్ కరిగిపోతాడు. అండ్ మ్యాలరీ కూడా ఏం చేయలేకపోతుంది. అండ్ ఇంకోవైపు స్టార్లైట్ పెట్టిన లైవ్ వల్ల వాట్ కంపెనీ దగ్గర జనాలు ధర్నా చేస్తూ ఉంటారు. అందులో కొంతమంది స్టార్లైట్ కి సపోర్ట్ చేస్తారు, మరికొంతమంది హోమ్లాండర్ కి సపోర్ట్ చేస్తారు. అండ్ హోమ్లాండర్ గురించి నిజం తెలిసాక ఎటర్నిటీ జనరల్ మ్యాగీని వెతకమని చెప్తారు. సో జనాలందరూ మ్యాగీ కోసం బిల్డింగ్ లోపలికి వచ్చేస్తారు అని యాష్లీ అండ్ డీప్ కలిసి మ్యాగీని అన్కాన్షియస్ చేసి తనని వేరే చోటికి పంపిస్తారు. అండ్ మ్యాగీని వ్యాన్ లో తీసుకెళ్తున్నప్పుడు తను గార్డ్స్ మీద అటాక్ చేసి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతుంది. అండ్ ఇంకోవైపు హ్యూయికి V24 సైడ్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు సోల్జర్ బాయ్ కి హోమ్లాండర్ తన బయోలాజికల్ సన్ అని తెలిసిన తర్వాత అతనికి సెకండ్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో బుచ్చర్ కి సోల్జర్ బాయ్ మీద డౌట్ వస్తుంది. అండ్ అతను హెల్ప్ చేస్తాడో లేదో అని బుచ్చర్ ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు ఫ్రెంచి నోవిచోక్ తయారు చేసి స్టార్లైట్ యొక్క పర్ఫ్యూమ్ బాటిల్లో పెడతాడు. అండ్ కరెక్ట్ టైం చూసి సోల్జర్ బాయ్ మీద స్ప్రే చేద్దామని వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అండ్ ఇంకోవైపు స్టార్లైట్ పెట్టిన లైవ్ సెషన్ వల్ల వాట్ కంపెనీ యొక్క షేర్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. సో యాష్లీ అండ్ డీప్ ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి హోమ్లాండర్ కి చెప్పడానికి వెళ్తూ ఉంటారు. అండ్ ఇంతలో బ్లాక్ నాయర్ వస్తాడు. అండ్ బ్లాక్ నాయర్ హోమ్లాండర్ దగ్గరికి వెళ్లి ఎలాగైనా సరే సోల్జర్ బాయ్ ని అంతం చేయాలని ఒక నోట్ రాసి చూపిస్తాడు. అండ్ ఇంకోవైపు హ్యూయి, బుచ్చర్ అండ్ సోల్జర్ బాయ్ హోమ్లాండర్ ని చంపే మిషన్ మీద బయలుదేరతారు. అండ్ హ్యూయిని చూసినప్పుడల్లా బుచ్చర్ కి తన తమ్ముడు లెనీ గుర్తుకొస్తూ ఉంటాడు. సో తన స్వార్థం కోసం హ్యూయిని ప్రమాదంలోకి నెట్టడం బుచ్చర్ కి ఇష్టం ఉండదు. సో బుచ్చర్ హ్యూయిని కొట్టి అతన్ని అన్కాన్షియస్ చేస్తాడు. అండ్ తర్వాత అతను సోల్జర్ బాయ్ తో కలిసి హోమ్లాండర్ ని చంపడానికి బయలుదేరతాడు. అండ్ ఇంకోవైపు బ్లూ హాక్ ని చంపినందుకు ఏ ట్రైన్ యొక్క బ్రదర్ అతని మీద కోపంగా ఉంటాడు. అండ్ ఇంకెప్పుడు తనతో మాట్లాడొద్దు అని చెప్తాడు. అండ్ ఇంకోవైపు హ్యూయి స్పృహలోకి వచ్చిన తర్వాత హెల్ప్ కోసం స్టార్లైట్ కి ఫోన్ చేస్తాడు. అండ్ స్టార్లైట్ వచ్చిన తర్వాత హ్యూయి ఇంకొక V24 షాట్ తీసుకుని ఉంటే అతను చనిపోయేవాడని చెప్తుంది. సో అప్పుడు హ్యూయికి అర్థమవుతుంది బుచ్చర్ అతని ప్రాణాలు కాపాడడానికే అతన్ని వదిలేసి వెళ్ళిపోయాడు అని. అండ్ ఇంతలో స్టార్లైట్ కి ఫోన్ వస్తుంది. అండ్ మ్యాగీ వాట్ కంపెనీ నుంచి పారిపోయి వాళ్ళ ఇంటికి వచ్చిందని స్టార్లైట్ కి తెలుస్తుంది. అండ్ వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత హోమ్లాండర్ సోల్జర్ బాయ్ యొక్క కొడుకు అని మ్యాగీకి చెప్తారు. అది విని మ్యాగీ షాక్ అవుతుంది. అండ్ ఇప్పుడు సోల్జర్ బాయ్ బ్లాక్ నాయర్ అండ్ హోమ్లాండర్ ని చంపడానికి వాట్ కంపెనీకి వెళ్తున్నాడు అని వీళ్ళకి తెలుస్తుంది. సో స్టార్లైట్ సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే బిల్డింగ్ ఖాళీ చేయమని చెప్తుంది. కానీ తన మాటలు ఎవరూ పట్టించుకోరు. సో వీళ్ళే ఏదో ఒకటి చేద్దాం అండ్ బుచ్చర్ ని కూడా కాపాడదామని హ్యూయి అనుకుంటాడు. అండ్ ఇంకోవైపు బుచ్చర్ అండ్ సోల్జర్ బాయ్ వాట్ కంపెనీ మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడు సోల్జర్ బాయ్ తన పాస్ట్ గురించి చెప్తాడు.
అండ్ తన ఫాదర్ అతన్ని ఒక డిసప్పాయింట్మెంట్ లా చూసేవాడు. సో అతని ఫాదర్ ని ఇంప్రెస్ చేయడానికి అతను కాంపౌండ్ వి తీసుకుంటాడు. అండ్ అతను సూపర్ హీరోగా మారిన తర్వాత కూడా అతని ఫాదర్ ని ఇంప్రెస్ చేయలేకపోతాడు. అండ్ అతని ఫాదర్ అతన్ని డిసప్పాయింట్మెంట్ లాగానే చూస్తాడు. సో సోల్జర్ బాయ్ తన పిల్లల విషయంలో అలా ఉండకూడదు అండ్ ఒక మంచి పేరెంట్ లాగా ఉండాలి అనుకుంటాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే తన కొడుకు హోమ్లాండర్ నే చంపడానికి అతను వెళ్తున్నాడు అని చెప్తాడు. అది విని బుచ్చర్, నువ్వు అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు, వాడేమీ నీ సొంత కొడుకు కాదు, వాడు జస్ట్ ల్యాబ్ లో క్రియేట్ చేసిన ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్తాడు. అండ్ తర్వాత గ్రేస్ మ్యాలరీ ర్యాన్ గురించి బుచ్చర్ కి చెప్పడానికి బుచ్చర్ కి పదే పదే ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ బుచ్చర్ ఫోన్ ఎత్తకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. అండ్ హోమ్లాండర్ బ్లాక్ నాయర్ దగ్గరికి వెళ్ళి, సోల్జర్ బాయ్ నా ఫాదర్ అన్న విషయం నీకు ముందే తెలుసు అని అడుగుతాడు. అండ్ బ్లాక్ నాయర్ హోమ్లాండర్ కి ఎప్పుడు అబద్ధం చెప్పడనమాట. సో అతను తనకి తెలుసు అని ఒప్పుకుంటాడు. అది విన్న తర్వాత హోమ్లాండర్ కి చాలా కోపం వస్తుంది. అండ్ అతను కోపంతో బ్లాక్ నాయర్ యొక్క పేగులు బయటికి తీసేస్తాడు. అండ్ అక్కడితో బ్లాక్ నాయర్ యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇంకోవైపు మ్యాగీ అండ్ టీం అందరూ కలిసి బుచ్చర్ ని వెతుక్కుంటూ బాయ్స్ యొక్క సీక్రెట్ లొకేషన్ కి వస్తారు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాగీ తన డెసిషన్ మార్చుకుంటుంది అండ్ నోవిచోక్ కెమికల్ ని బయట విసిరేస్తుంది. అండ్ హోమ్లాండర్ ని చంపాలంటే సోల్జర్ బాయ్ హెల్ప్ తమకి అవసరమని తను చెప్తుంది. అండ్ తర్వాత హ్యూయి టీం అందరినీ రూమ్ లో లాక్ చేసి మ్యాగీ, సోల్జర్ బాయ్, బుచ్చర్ హోమ్లాండర్ ని చంపడానికి బయలుదేరతారు. అండ్ స్టార్లైట్ ఇచ్చిన వార్నింగ్ విన్న తర్వాత ఏ ట్రైన్, డీప్, యాష్లీ వీళ్ళ ముగ్గురు బిల్డింగ్ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటారు. కానీ హోమ్లాండర్ వీళ్ళ ముగ్గురిని ఎక్కడికి వెళ్ళనివ్వడు. అండ్ బ్లాక్ నాయర్ మోసం చేశాడని అతన్ని చంపేశాడు. అండ్ వీళ్ళు కూడా ఏదైనా చేస్తే వీళ్ళని కూడా చంపేస్తా అని బెదిరిస్తాడు. ఎవడ్రా నువ్వు? నన్ను సైతాన్ అంటావా? मैं बोल रहा हूँ आओ సచ్చినోడా! लेडी सैतान नाकी मार दिया। అండ్ తర్వాత హోమ్లాండర్ డీప్ ని ఒక సీక్రెట్ మిషన్ కి పంపిస్తాడు. అండ్ డీప్ హోమ్లాండర్ చెప్పినట్టు విని వైస్ ప్రెసిడెంట్ ని చంపేస్తాడు. అండ్ స్టార్లైట్ తన పవర్స్ ఉపయోగించి వీళ్ళందరినీ లాకర్ నుంచి బయటికి తీసుకొస్తుంది. కానీ వీళ్ళు సోల్జర్ బాయ్ ని ఆపాలంటే వీళ్ళకి నోవిచోక్ అవసరం అవుతుంది. అండ్ ఫ్రెంచీ ఆ నోవిచోక్ ని ఒక ల్యాబ్ లో తయారు చేస్తా అని చెప్తాడు. సో తర్వాత ఫ్రెంచీ అండ్ కిమికో ఆ నోవిచోక్ ని తయారు చేయడానికి వెళ్తారు. అండ్ మిగిలిన ముగ్గురు బుచ్చర్ ని కాపాడడానికి వాట్ కంపెనీకి బయలుదేరతారు. అండ్ ఇంకోవైపు బుచ్చర్, సోల్జర్ బాయ్, మ్యాగీ హోమ్లాండర్ దగ్గరికి వెళ్తారు. అండ్ బ్లాక్ నాయర్ అతని దగ్గర నిజం దాచిన హోమ్లాండర్ అతన్ని చంపేశాడు అని హోమ్లాండర్ సోల్జర్ బాయ్ కి చెప్తాడు. అండ్ తర్వాత హోమ్లాండర్ కొంచెం ఎమోషనల్ గా మాట్లాడతాడు. అండ్ తండ్రి కొడుకుల రిలేషన్ గురించి కొంచెం డ్రామాటిక్ గా చెప్తాడు. అండ్ అంతా చెప్పి అతను ర్యాన్ ని తీసుకొస్తాడు. అంటే ఇప్పుడు సోల్జర్ బాయ్ దగ్గర అతని కొడుకు ఉన్నాడు అండ్ అతని మనవడు కూడా ఉన్నాడు. అండ్ ర్యాన్ ని చూసి బుచ్చర్ షాక్ అవుతాడు. అండ్ సోల్జర్ బాయ్ హోమ్లాండర్ దగ్గరికి వెళ్లి, నిన్ను నేను పెంచి పోషించి ఉంటే బాగుండేది, కానీ వాట్ సైంటిస్టులు నిన్ను చాలా వీక్ గా ఒక డిసప్పాయింట్మెంట్ లాగా తయారు చేశారు. అండ్ నేను ఇలాంటి క్రై బేబీని నా కొడుకు లాగా యాక్సెప్ట్ చేయను అని చెప్తాడు. తర్వాత బుచ్చర్, మ్యాగీ అండ్ సోల్జర్ బాయ్ కలిసి హోమ్లాండర్ ని పట్టుకుంటారు. అండ్ సోల్జర్ బాయ్ హోమ్లాండర్ ని చంపడానికి తన పవర్స్ యాక్టివేట్ చేస్తున్నప్పుడు ర్యాన్ కి కోపం వస్తుంది. అప్పుడు ర్యాన్ తన లేజర్ ఉపయోగించి సోల్జర్ బాయ్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు సోల్జర్ బాయ్ కి కోపం వచ్చి ర్యాన్ ని కొడతాడు. అండ్ తర్వాత సోల్జర్ బాయ్ తన పవర్స్ యాక్టివేట్ చేసి హోమ్లాండర్ అండ్ ర్యాన్ ని చంపడానికి ట్రై చేస్తాడు. అప్పుడు బుచ్చర్ తన లేజర్ పవర్ ఉపయోగించి సోల్జర్ బాయ్ ని ఆపుతాడు. అండ్ హోమ్లాండర్ కూడా తన లేజర్ ఉపయోగించి సోల్జర్ బాయ్ మీద అటాక్ చేసి దూరంగా నెట్టేస్తారు. అండ్ తర్వాత బుచ్చర్ సోల్జర్ బాయ్ కి చెప్తాడు, ఈ గొడవలో ఆ చిన్నపిల్లాడిని లాగొద్దు అని చెప్తాడు. అండ్ రయాన్ అతని ఎక్స్ వైఫ్ యొక్క కొడుకు అని చెప్తాడు. అప్పుడు సోల్జర్ బాయ్ కన్ఫ్యూజ్ అవుతాడు. అండ్ తన ఎక్స్ వైఫ్ రెబెకాకి ఇచ్చిన మాట కోసం రయాన్ ని కాపాడతా అని బుచ్చర్ చెప్తాడు. కానీ వీళ్ళ పర్సనల్ మ్యాటర్స్ సోల్జర్ బాయ్ కి ఇష్టం లేదనమాట. అండ్ అతను పని పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. సో తర్వాత బుచ్చర్ అండ్ సోల్జర్ బాయ్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. అండ్ ఇంకోవైపు మ్యాగీ అండ్ హోమ్లాండర్ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ హోమ్లాండర్ మ్యాగీ యొక్క కన్ను మీద అటాక్ చేస్తాడు. అండ్ ఆ ఫైట్ లో సోల్జర్ బాయ్ బుచ్చర్ ని డామినేట్ చేసి బుచ్చర్ ని చంపడానికి ట్రై చేస్తాడు. అండ్ ఇంతలో స్టార్లైట్ వచ్చి సోల్జర్ బాయ్ మీద అటాక్ చేసి బుచ్చర్ ని కాపాడుతుంది. అండ్ హ్యూయి అనౌన్స్మెంట్ ఇచ్చి వెంటనే బిల్డింగ్ ఖాళీ చేయమని అందరికీ చెప్తాడు. సో అందరూ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఇంకోవైపు ఫ్రెంచీ అండ్ కిమికో ల్యాబ్ కి వెళ్లి నోవిచోక్ తయారు చేస్తారు. కానీ అక్కడికి గార్డ్స్ రావడంతో ఫైట్ జరుగుతుంది. అండ్ ఆ ఫైట్ లో ఫ్రెంచీ యొక్క కాలుకి బుల్లెట్ తగులుతుంది. సో కిమికో నోవిచోక్ తీసుకుని వాట్ కంపెనీ దగ్గరికి వెళ్తుంది. అండ్ స్టార్లైట్ తన ఫుల్ పవర్ ఉపయోగించి సోల్జర్ బాయ్ మీద అటాక్ చేస్తుంది. అండ్ ఇంతలో అక్కడికి కిమికో వచ్చేస్తుంది. అండ్ తర్వాత కిమికో అండ్ స్టార్లైట్ సోల్జర్ బాయ్ ని పట్టుకుంటారు. అండ్ ఆ నోవిచోక్ గ్యాస్ ని సోల్జర్ బాయ్ కి పట్టిస్తాడు. కానీ ఆ గ్యాస్ వర్క్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు సోల్జర్ బాయ్ యొక్క పవర్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అండ్ అతని పవర్స్ వల్ల ఈ బిల్డింగ్ మొత్తం బ్లాస్ట్ అయ్యేలా కనిపిస్తుంది. సో మ్యాగీ హోమ్లాండర్ చెవిలో రాడ్ గుచ్చి సోల్జర్ బాయ్ ని పట్టుకుని బిల్డింగ్ లోపల నుంచి దూకేస్తుంది. అండ్ తర్వాత ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. అండ్ తర్వాత హోమ్లాండర్ అండ్ బుచ్చర్ టీమ్ కి మధ్య ఫైట్ జరగబోతుంది. కానీ రయాన్ వచ్చి హోమ్లాండర్ ని ఆపుతాడు. అండ్ తర్వాత హోమ్లాండర్ అండ్ రయాన్ కలిసి వెళ్ళిపోతారు. అది చూసి బుచ్చర్ చాలా బాధపడతాడు. అండ్ తర్వాత బుచ్చర్ కి V24 ఎఫెక్ట్ వల్ల అతను అన్కాన్షియస్ అయిపోతాడు.
అండ్ తర్వాత డాక్టర్ బుచర్ హెల్త్ కండిషన్ సరిగా లేదు, సో బుచర్ 18 months కంటే ఎక్కువ బతకడు అని డాక్టర్ చెప్తాడు. అండ్ ఇంకోవైపు వాట్ కంపెనీ వాళ్ళు రష్యన్ సపోర్టింగ్ సోల్జర్ బాయ్ తో ఫైట్ చేసే క్రమంలో మ్యాగీ చనిపోయిందని న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. కానీ నిజానికి మ్యాగీ చనిపోలేదు. అండ్ ఆ బ్లాస్ట్ లో సోల్జర్ బాయ్ యొక్క పవర్స్ వల్ల మ్యాగీ తన పవర్స్ కోల్పోతుంది. అండ్ తను ఇప్పుడు ఒక నార్మల్ మనిషిలాగా తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఎక్కడైనా సీక్రెట్ గా బతకాలని అనుకుంటుంది. అండ్ యాష్లీ అండ్ వాట్ కంపెనీలో ఎంప్లాయ్ అయిన అనిక వీళ్ళిద్దరూ సీసీటీవీ ఫుటేజ్ చూసి మ్యాగీ ఆ బ్లాస్ట్ లో బ్రతికిందని తెలుసుకుంటారు. కానీ మ్యాగీని కాపాడడానికి వీళ్ళిద్దరూ ఆ వీడియో ఫైల్స్ అన్నిటిని డిలీట్ చేస్తారు. అండ్ ఆ బ్లాస్ట్ లో సోల్జర్ బాయ్ కూడా సర్వైవ్ అవుతాడు. అండ్ గ్రేస్ మ్యాలరీ అతన్ని ఒక సీక్రెట్ లొకేషన్ లో అన్కాన్షియస్ చేసి ఉంచుతుంది. అండ్ ఇంకోవైపు డీప్ తో బ్రేకప్ చేసుకున్న తర్వాత తన వైఫ్ మీడియా ముందుకొచ్చి డీప్ ని ఎక్స్పోజ్ చేస్తుంది. అండ్ తను డీప్ ని ఉపయోగించుకొని తన కొత్త బుక్ కూడా ప్రమోట్ చేసుకుంటుంది. అండ్ స్టార్లైట్ కూడా తన కాస్ట్యూమ్ విసిరేసి ఇప్పుడు అఫీషియల్ గా ద బాయ్స్ టీమ్ లో జాయిన్ అవుతుంది. అండ్ ఇంతలో బుచ్చర్ కూడా అక్కడికి వస్తాడు. అండ్ టీవీలో విక్టోరియా న్యూమన్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ రేస్ లో జాయిన్ అయిందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే తను హోమ్లాండర్ కి ర్యాన్ యొక్క లొకేషన్ ఇచ్చింది కదా. సో హోమ్లాండర్ విక్టోరియా న్యూమన్ కి హెల్ప్ చేయడానికి డీప్ కి చెప్పి వైస్ ప్రెసిడెంట్ ని చంపించేశాడు. సో ఇప్పుడు ఆ ప్లేస్ లో విక్టోరియా న్యూమన్ వైస్ ప్రెసిడెంట్ కాబోతుందన్నమాట. అండ్ బుచ్చర్ అది చూసి విక్టోరియా న్యూమన్ చనిపోయే టైం వచ్చింది అని చెప్తాడు. అండ్ వాట్ కంపెనీ బయట హోమ్లాండర్ సపోర్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంతలో హోమ్లాండర్ ర్యాన్ ని తీసుకుని అక్కడికి వస్తాడు. అప్పుడు జనాల్లో ఉన్న ఒక పర్సన్ సోడా క్యాన్ తీసుకుని ర్యాన్ ని కొడతాడు. అప్పుడు హోమ్లాండర్ కోపంతో తన లేజర్ ఉపయోగించి అతన్ని లేపేస్తాడు. అది చూసిన తర్వాత కూడా అతని ఫ్యాన్స్ అందరూ హోమ్లాండర్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అది చూసి హోమ్లాండర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ ర్యాన్ కి కూడా ఈ సూపర్ హీరో లైఫ్ నచ్చుతుంది. అండ్ ఇక్కడతో సీజన్ 3 ఎండ్ అయిపోతుంది. అండ్ ఇది గైస్ వీడియో. ఐ హోప్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా మూవీ వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.